ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూత భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహిత సదాశివసమారంభా వ్యాసశంకరమధ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిర్భయానందాయ విద్మహే అచల పరిపూర్ణాయ ధీమహి తన్నో పరాత్పర ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. హరి ఓం. వాసుదేవ మననం విచారణ చేస్తున్నాం. దుఃఖము స్వాభావికం కాదు అని తేల్చేశాం. ఆ అధ్యాయం అయిపోయింది. మొదట అధ్యారోపం అనగా ఏమి విచారించాం, ఆ తర్వాత అపవాదం అనగా ఏమి విచారించాం, ఆ తదుపరి చేతనాచేతన విచారణ చేశాం, ఆ తదుపరి దుఃఖం స్వాభావికం కాదు, ఊరికే భ్రాంతి చేత అది ఆగంతుకమే తప్ప తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు అని విచారణ చేశాం. సరే, ఇంతకీ కర్మానుభవం ఉందా లేదా? మనకి కర్మానుభవం ఉందా లేదా? శరీరమాద్యం కలు ధర్మ సాధనం. శరీరం ఉన్న వాళ్ళందరూ ధర్మం చేయాలా వద్దా? చేయవలసిందే. ఆ ధర్మాచరణ కర్మయేనా కాదా? కర్మే, సందేహం లేదండి. సత్కర్మ. కాకపోతే ఏం కర్మ? సత్కర్మ. సరే, అధర్మం అంతా ఏమైనప్పుడు దుష్కర్మ. కాబట్టి ధర్మాధర్మములు శరీరం కలిగిన వాడిగా శరీరం లేనివాడిగా. అంతేగా, శరీరం లేనివాడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నువ్వేం చేస్తున్నావు ఇప్పుడంటే చేయడానికి కర్మకి సంబంధించిన పనిముట్టు లేదయ్యా బాబు నా దగ్గర. కాబట్టి పుట్టిన ప్రతి వ్యక్తి పోయే వరకు కర్మ చేయాలా వద్దా? ఏమని చెప్పాడు సూత్రం? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి. కర్మ చేయకుండా పుట్టిన వాడికి ఒక్క క్షణం కూడా గడవదు. ప్రతి క్షణం కర్మ చేయవలసింది. ఎంతకాలం? శరీరం ఉన్నంత కాలం. ఎలాగండి? ప్రతి క్షణం కర్మ ఎలా చేస్తాడు? ప్రతి క్షణం ఈ ప్రపంచంలో ఎవరన్నా పని చేస్తాడా? మొదటి పని ఎక్కడ మొదలుపెట్టాడు? తల్లి గర్భంలో 7వ నెలలో స్వయంగా శ్వాసించడంతో పని మొదలుపెట్టాడు. దానికంటే ముందు మనసు కూడా పనిచేసిందిగా, పనిచేయలేదా? 3వ నెల తర్వాత మనసు పనిచేయబట్టేగా తగిన శరీరాన్ని నిర్మాణం చేయగలిగాడు. కాబట్టి సూక్ష్మ శరీరం భోగ సాధనం, భోగాయతనం,
రెండింటిని కనెక్ట్ చేస్తోంది. ఈ ప్రపంచమేమో భోగ సాధనం, మనలో ఉన్న సూక్ష్మ శరీరం భోగాయతనం. ఈ రెండింటిని కర్మకు ఆధారంగా చెప్తున్నాం. అంటే అర్థం ఏంటి? ప్రపంచం అనేది ఒకటి ఉండాలి, ఆ ప్రపంచాన్ని అనుభవించడానికి కూడా ఒకటి ఉండాలి. ఆ రెండింటి మధ్య ఉన్న భోగం చేత కర్మ ఏర్పడుతుంది. అంటే భోగాసక్తి చేతనే కర్మ ఏర్పడుతుంది. భోగాసక్తి లేకపోతే ఆ కర్మ నీకు లేదు, అంతే. కాబట్టి నీకు ఏదైనా సరే పుట్టింది మొదలుపోయే లోపల అనుభవానికి వస్తోందయ్యా అంటే దాని ఏంది నీకేమన్నట్టు? ఆ భోగాసక్తి ఉంది కాబట్టి అది వచ్చింది. అదేమిటోనండి, నాకు కష్టాలు అనుభవించడానికి భోగాసక్తి లేదు. ఎవరన్నా ప్రపంచంలో కష్టాలు అనుభవించాలని అనుకుంటారా? ఎవ్వరు అనుకోరు. కానీ వాళ్ళ కష్టాలు వస్తాయా రావా? అదేమిటండి, ఇప్పుడేగా మీరు చెప్పిన రూల్ ఫెయిల్ అయిపోయింది. మరి భోగాసక్తి ఉంటేనే మీకు అనుభవం వస్తుంది అన్నారు కదా. నా భోగాసక్తితో పని లేకుండానే కష్టాలు వచ్చి పడిపోతున్నాయి, అనారోగ్యం వచ్చి పడిపోతుంది, మరణం వచ్చి పడిపోతుంది. ఇలా ఎన్నో నీ భోగాసక్తితో పని లేకుండా నీ జీవితానుభవంలో భాగమే వచ్చేస్తుంది. మరి వాటిని కర్మ అనాలా వద్దా? వాటికి కారణం ఏమని చెప్పాలి? మరి ఇక్కడంటే నాకు భోగాసక్తి ఉందని కారణం చెప్పావు, మరి వాటికి ఏం కారణం చెప్తావు? అంటే కర్మని విచారణ చేయాలా వద్దా? అసలు ఇప్పుడు చేయాలి. ఎందుకని? కర్మని వివేకంతో ఆచరించేవాడు మానవుడు ఒక్కడే. కర్మని వివేకంతో పని లేకుండా ఆచరించేవి మిగిలినటువంటి ప్రాణులన్నీ, అవి కూడా కర్మని ఆచరిస్తాయి. అంటే ఆహార నిద్రాభయ మైథునాలు అనేటటువంటి వాసనాబలం కలిగిన సకల ప్రాణులు కర్మ చేయవలసిందే. పుట్టడం పోవడం అనే పని ఉన్నటువంటి ప్రతి ప్రాణి కర్మ చేయవలసింది. ఎందుకని? జనన మరణాలు కూడా కర్మలో భాగమే. సరే, శరీరత్రయములున్న ప్రతి ప్రాణి కర్మ చేయవలసింది. అర్థమైందండి? కాబట్టి మరి ఈ కర్మ విచారణ మనం సరిగ్గా చేయకపోతే ఎలా చేస్తే కర్మ బంధహేతు అవుతుంది, ఎలా చేస్తే అదే కర్మ ముక్తి హేతు అవుతుంది అంటే దీనికి ఉదాహరణ ఏం చెప్తారు? జీవితం అనే తాళానికి కర్మ అనేది తాళం చెవి. జీవితం అనే తాళానికి కర్మ అనేది తాళం చెవి. ఒక పక్కకు తిప్పితే తాళం పడిపోతుంది, ఒక పక్కకు తిప్పితే తాళం తెరుచుకుంటుంది. అంతేనా కాదా? మరి ఆ కర్మని జాగ్రత్తగా అకర్మ స్థితిలో ఉంచి పనిచేయించాం, అప్పుడేమైంది? ముక్తి హేతు అయిపోయింది. అదే కర్మని నేనే కర్త అకర్త అన్న స్థితిలో చేస్తేనేమో బంధహేతు అయింది. అదే నేనే కర్త అన్న స్థితిలో చేస్తే బంధహేతు. ముక్తి హేతువు బంధహేతువు ఒకదాని మీదే ఉంది. ఆ ఒక తాళం చెవినే నైపుణ్యంగా. అందుకని యోగం అంటే ఏంటి? కర్మ సుకౌశలం అన్నాడు. యోగాత్ కర్మ సుకౌశలం. ఏమిటండి సుకౌశలం అంటే? ఎకరానికి 20 బస్తాలు పండించేవాడు 50 బస్తాలు పండిస్తే సుకౌశలం. తప్పు. అంటే ఫలితం చేత సుకౌశలాన్ని నిర్ణయించలేం. దేన్ని బట్టి నిర్ణయిస్తాం? ఉపయోగించే విధానాన్ని బట్టి నిర్ణయిస్తాం. బంధహేతు అహం బలపడేటట్టుగా చేస్తే అది సుకౌశలం అవ్వదు. అహం రహిత పద్ధతిలో బంధ విముక్తి హేతువుగా కనుక మనం వాడినప్పుడు, జ్ఞాన మార్గంలో కర్మని ఆచరించినప్పుడు, ఆ కర్తృత్వాన్ని మనం విడనాడినప్పుడు అదే కర్మ ముక్తి హేతువు. అర్థమైందండి? బంధం ఎలా ఉంటుంది అసలు మన జీవితంలో చెప్పగలరా ఎవరైనా? ఎవరైనా చెప్పగలరా అసలు బంధం ఎలా ఉంటుంది? ఒక ఆయన నానా కష్టాలు పడి మీసాలు బాగా పెంచాడు, నిమ్మకాయలు నిలబెట్టేటంతా. కష్టపడ్డా లేదా దానికోసం? అందులో అతనికి ఆసక్తి ఉందా లేదా? లేకపోతే దాదా వెంటనే పని అవ్వదండి. అర్థమైందా? మరి 12 ఏళ్ళు కష్టపడితే కానీ మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేటంత మీసాలు పెంచలేకపోయాడు. దాన్ని పోషించాలి, మాటికి బార్బర్ దగ్గరికి వెళ్ళాలి, రకరకాల నానా కష్టాలు పడాలి. సరే, ఎలాగోలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఏమిటింతకి? మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతాడు అంతే.
ఇది ఆయన జీవితం మొత్తం మీద ఏం సాధించాడయ్యా అంటే, ఈ ఊళ్ళో మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా, అదిగో ఫలానా ఆయన అని పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఒకరోజు ఏమైంది, ఆ బార్బర్ గారు ఎక్కడో యాథాలాపంగా ఆలోచిస్తూ షేవింగ్ చేశాడు. ఆ మీసాలు కాస్తా పోయినాయి. ఇంకా నా జీవితం వృధా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఆయన దుఃఖానికి బంధానికి కారణం ఏమిటి? అంతేనా మోహమా? అంతేనా దేహాభిమానమా? అంతేనా ఆత్మజ్ఞానం యొక్క మరుపా? చూడండి, ఒక్క చిన్న విషయం ఏమైంది, మొత్తం పోయి పెద్ద కొండ చిన్న చిల్లి ఏమైపోయింది. మానవ జీవితం అనేది పెద్ద బానంత కొండ, కానీ దాంట్లో ఈ మోహము, అజ్ఞానం, అవిద్య అనేటటువంటిది చిన్న చిల్లి, ఏమీ నిలవదు. కాబట్టి ఎవరికి వాళ్ళు చూసుకోవాలన్నమాట. ఏ రూపంగా నీకు దేహాభిమానం నిలబడిపోతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని ఈ దేహాభిమానమే ఆ కర్మకు కారణం. ఆయనకి ఆ దేహాభిమానం లేకపోతే ఆ పని చేస్తాడా? చేయడు కదా. పోని అందరూ ఆ పని చేశారా? చేయదు. చూడండి, అర్థమైందండి? చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. అర్థమైందా? ఏమిటండి ఆ గడ్డం పెంచడం, చింపిరి జుట్టు, మీరు నాకు అర్థం కాదు. చింపిరి గడ్డం వెర్రివాడి వలే అన్నారు. అప్పుడు ఏమనిపించింది? నేను కూడా ట్రిమ్గా ఉండాలి, సూటు బూటు వేసుకోవాలి. ఏమయ్యాడప్పుడు? అలా వస్తారా ఎవరైనా పెళ్ళికి? చింపిరి గడ్డం, చింపిరి జుట్టు, అదేమిటో పాత బట్టలు. ఎక్కడా లేని ప్రపంచంలో బాగా పాత బట్టలన్నీ తీసుకుని పెళ్ళికి వస్తారా మీరు? ఏమైంది ఇప్పుడు అక్కడ? కాబట్టి ఎక్కడో ప్రతి అంశంలో కూడా దేహాభిమానం, దేహాభిమానం, దేహాభిమానం. మరి ప్రతి ఒక్కదాన్ని సర్వసంగ పరిత్యాగి. కర్మకు పరిష్కారం ఏంటి? సర్వసంగ పరిత్యాగమే కర్మకు పరిష్కారం. సంగత్వం ఉన్నంతకాలం కర్మ చేయవలసిందే, అది బంధం కావాల్సిందే. కాబట్టి నీవు అకర్తగా కర్మ చేయి, అసంగంగా కర్మ చేయి, అజుడుగా నిలబడు. అసంగము, అకర్త, ఈ రెండు గనక సాధిస్తే నీకే అర్థమైపోతుంది నేను పుట్టలేదని. అజం, అసంగం, అకర్త, అజం. అక్కడ దాకా వచ్చామనుకోండి, ఇంకా సంకల్ప వికల్పాలే టకా తేల్చేయచ్చు అక్కడికి. ఈ రెండు అవ్వలేదనుకోండి, అప్పుడు ఎలా అజం అని చెప్తావు? అయ్యో, నా డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 13 అండి, 14 కాదు. ఇప్పుడు 13 అయితే ప్రమాదం ఏమిటి వచ్చింది, 14 అయితే ప్రమాదం ఏమిటి వచ్చింది? నేను సప్తమి నాడే పుట్టానండి బాబోయ్, అష్టమి నాడు పుట్టలేదు. వేరే 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 దేహాభిమానమైనా కాదా? చూడండి, ప్రతి అంశంలో కూడా. పైగా దానికి ఒక నేమ్ ప్లేటు, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ. ఏం ధరించప్పుడు నువ్వు పుట్టడం వల్ల ఏమైనా భూమండలం ఏమైనా ఆకాశంలోకి వెళ్ళిందా? ఆకాశంలో ఉన్నది భూమండలం ఏమైనా కిందకు వచ్చింది? ఎవరు అదే. కాబట్టి ఈ మినిమం కిడ్ మోడల్స్ ఏవి వర్కౌట్ కావు జ్ఞాన మార్గం. అర్థమైందండి? కాబట్టి కర్మ మార్గంలో నుంచి నువ్వు జ్ఞాన మార్గంలోకి మారాలి అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకునేవాడే మారతాడు. మొన్న ఎప్పుడో చెప్పే, ఈశ్వరుడు ఎవరు? కఠినాత్ముడు, అతనికి కరుణ గలదే. ఎందుకని? అఖండ జ్ఞాన స్వరూపుడు, చిద్ఘనం, అసలు కదలనే కదలడు. ఈశ్వరుణ్ణి కదల్చగలిగేటటువంటి శక్తి అమ్మవారికే లేదు. నానా కష్టాలు పడి ఆకులు అలమలు కూడా తినకుండా వాయుభక్షణంతో 12 ఏళ్ళు తపస్సు చేసినా కూడా ఈశ్వరుడు కదిలి రాలేదు. ఏదో దైవ కార్యం అక్కడ అవసరం వచ్చి అందరు వెళ్ళి బతిలాడితే అప్పుడు కళ్ళు తెరిచి చూసాడు. ఆవిడెవరో నీకోసం తపస్సు చేస్తుంది, అయ్యా బాబు ఇక్కడ ఆవిడతో కాదు సమస్య, మాకు సమస్య ఇక్కడ. అర్జెంటుగా నువ్వు కళ్ళు తెరవకపోతే ప్రపంచం బుగ్గి అయిపోతుంది, కాస్త కళ్ళు తెరవయ్యా బాబోయ్ అని దేవతలందరూ వెళ్ళి మరెట్టుకుంటే అప్పుడు కళ్ళు తెరిచి చూశాడు. ఓహో, ఈవిడెవరో
మరి ఆయన వయసు ఎంత తెలుసా మీకు? గిరిజా కళ్యాణంలో ఒక కథ ఉంటుంది. గిరిజా కళ్యాణంలో అమ్మవారి వయసు ఎంత? 16 సంవత్సరముల బాలాకుమారి హిమవంతుని కుమార్తె తపస్సుకు అడంగెను అంటాడు. 16 ఏళ్ల అమ్మాయి. ఈశ్వరుడి వయసు ఎంత? చెప్పడానికి వీలు లేనంత. ఈ ప్రపంచంలో అత్యంత ముసలివాడు ఎవరయ్యా అంటే ఆయనే. కానీ అత్యంత ముసలివాడు అనటానికి వీలుందే? ఎందుకని? శరీరమే లేనివాడు, ముసలితనమే, జన్మ జరా వ్యాధి మరణములు లేనివాడు. ఆయనకి ఎలా ఆపాదిస్తాం? వీలు కాదుగా. కాబట్టి అటువంటి పరమేశ్వరుడే నా భర్త అని భావించినాడు. ఎంత ఉదాత్త చరిత ఆవిడ, అర్థమైందండి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. పురాణం చాలా రహస్యంగా చెప్తుందన్నమాట తత్వజ్ఞానాన్ని. ఆ మర్మాన్ని విప్పుకోవడంలో ఉంది రహస్యం. కాబట్టి నువ్వు కూడా అశరీర స్థితికి చేరితేనే పరమేశ్వరుని చేరగలవు అని నారదుడు అమ్మవారికి చెప్పాడు. అమ్మా, ఈశ్వర కృప పొందడం అంటే చిన్న విషయం కాదు. నువ్వు ఇప్పుడు సశరీరివి. నువ్వు ఏ స్థితికి చేరాలి? ఇప్పుడు అశరీర స్థితికి చేరితే కానీ పరమేశ్వరుని కృప పొందడం వీలు కాదు. మనం కూడా ఎలా ఉన్నాం? ఎక్కడున్నాం మనం? లడ్డు గులాబ్ జామ్ దగ్గర ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలి? అది అలా అయితేనే మీరు ఈశ్వర కృపను పొందగలుగుతారు. అలా వచ్చిన వాడి యందు అరమోడ్పు కన్నులను ఎత్తి చూస్తాడట. దాన్ని ఏమంటారో తెలుసా? ఆ చూపున ఒక పేరుంది, కటాక్ష శతకం అని అమ్మవారి కోసం ఒకటి రాశారు. మూక పంచశతిలో ఆయన ఒక 100 పద్యాలు రాశాడు అమ్మవారి చూపు మీద. అలాగే ఆ అయ్యవారి చూపు కూడా అంతే. ఒక మూల నుంచి ఐమూలగా చూశాడు అంతే. ఆ మాత్రం చూపు చాలడు మనం ధరించిపోవడానికి. కానీ అశరీరి అయితే తప్ప చూడ్డాడు. మరి నేను చెంబులు అభిషేకం పోసాను కదయ్యా, నీకు కర్మేనా కదా? మరి ఈశ్వరానుగ్రహ లాభంతో రాత్రింబగళ్ళు నీ ఎదురుకుండా కూర్చొని ధ్యానం చేశానా లేదా? చేస్తే ఏమైంది? కర్మ. అహోరాత్రం రుద్రహోమం చేశాను కదా, చేస్తే ఏమైంది? మరి అందులో సర్వసంగ పరిత్యాగం ఏది? కాబట్టి సన్యాసం అనగా ఏమి? సర్వసంగ పరిత్యాగమే సన్యాసం. యోగం అనగా ఏమి? సర్వసంగ పరిత్యాగమే యోగం. యోగం అనగా, సన్యాసం అనగా నా యందు వేరు భావన లేదు, అభేదం అంటాడు పరమాత్మ గీతలో. కాబట్టి కర్మకు పరిష్కారం ఏమిటి? భోగం కాదు, యోగం. భోగం అంటే సంగత్వం, కలిసి చేయటం. అర్థమైందండి? యోగం అంటే ఆ సంగత్వం లేకుండా అసంగివై చేయటం. అర్థమైందండి? యోగి అయిపోయి కూడా కలిసిపోయాడు అనుకోండి, అప్పుడు వాడు భోగే అంతే తప్ప ఆ కలవడం అనేటటువంటి లక్షణం పోగొట్టుకోకపోతే ఎవరైనా సరే భోగియే, ఎంతటి వాడైనా సరే భోగి. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మీ అందరికీ ఒక సింహాసనం, ఒక కిరీటం మీద కూర్చోబెట్టి మిమ్మల్ని ఈ బ్రహ్మాండానికి అధిష్టానంగా పెట్టుతున్నాం. అసలే నానా కష్టాలు పడి వేదనగర్లో మీరు చాలా కష్టపడి తపస్సు చేశారు. ఈ తపో ఫలితంగా మిమ్మల్ని బ్రహ్మాండానికి చక్రవర్తిగా అభిషేకం చేద్దాం, విజయదశమి నాడు రండి అని పిలిచారనుకోండి, ఏమంటారు అప్పుడు? ఏమిటండి బ్రహ్మాండానికి చక్రవర్తి? చిన్న విషయం కాదు అదేమి. అది కూడా 10 కిలోల బరువు ఉన్న బంగారపు కిరీటం. తెలుసా మీరు అసలు 10 కిలోల బరువు ఉన్న బంగారపు కిరీటం ఎవడైనా పెట్టుకున్నారా? ఒక్క క్షణం వేయలేరు మీరు. ఎందుకని? కావాలంటే మీరు చూసుకోండి, మీ తల మీద మామూలు మీరు రాసుకుంటున్న పేపర్ పెట్టండి, ఏం అక్కర్లా. మీరు రాసుకుంటున్న పేపర్ ఉందే, ఒట్టి పేపరు అలా పైన పెట్టండి. అరగంట తర్వాత ఆ పేపరు 1 టన్ను బరువుగా మీరు ఫీల్ అవుతారు. దాని వాస్తవిక బరువు ఎంత అంటే 1 గ్రామే, 1/2 గ్రామ్. కానీ మీకు 1 టన్ను బరువుగా మారిపోతుంది అరగంటలో. ఎందువలన? మీ నెత్తి మీద బరువు ఉండటం మీకు ఏ సుతరాము ఇష్టం ఉండదండి. మానవుడికున్న గొప్ప లక్షణం అనమాట.
అటువంటి వాడు బిందెల మీద బిందెలు బిందెల మీద బిందెలు పెట్టుకుని నడుస్తాడు. ఎంత బలవంతుడో, కానీ తన బలాన్ని తాను ఎరుగలేడు. వచ్చిన చిక్కది. కాబట్టి జాగ్రత్తగా నీలో ఉన్నటువంటి జ్ఞాన సామర్థ్యాన్ని నువ్వు గుర్తించి కర్మని చక్కగా అకర్తగా అసంగిగా బంధం విడిపడేటట్లుగా ముక్తి అనే ఉపాయంతో గనక అదే కర్మనే తాళం చెవిని గనక నువ్వు ఉపయోగిస్తే సులభంగా నీవు నిత్యముక్తుడు అని తెలుసుకుంటావు. అదే కర్మనే తాళం చెవిని సంగత్వంతో కర్తృత్వంతో వాడితే నీకంటే బంధితుడెవరూ లేదని బాధపడిపోతావు. ఇది కర్మ విచారం. ఇప్పుడు వాసుదేవ మననం ఏం చెప్తుందో చూద్దాం. పంచమ వర్ణకం పుణ్యకర్మంబనియు మిశ్రకర్మంబనియు పాపకర్మంబనియు కర్మంబు త్రివిధంబు. ఈ పుణ్యపాప మిశ్రకర్మంబులకు ఫలంబులెట్లనిన పుణ్యకర్మంబునకు దేవాది శరీర ప్రాప్తి, పాపకర్మంబునకు తిర్యగాది శరీర ప్రాప్తి, మిశ్రమ కర్మంబునకు మనుష్య శరీర ప్రాప్తి, పుణ్యోత్కర్షవున్నకు హిరణ్య గర్భ శరీర ప్రాప్తి, పుణ్య మధ్యమంబున నింద్రాది శరీర ప్రాప్తి, పుణ్య సామాన్యంబునకు యక్షరాక్ష పిశాచాది శరీర ప్రాప్తి, పాపోత్కర్షంబునకు పరులకు సంతాపకరంబైన గుల్మ వృశ్చిక యాక వన మక్షికాది శరీర ప్రాప్తి, పాపమధ్యంబునకు ఆమ్ల పనస నారికేళ మహిషాస్య గార్ధభాది శరీర ప్రాప్తి, పాప సామాన్యంబునకు గో గజ అశ్వత్థ వృక్షాది శరీర ప్రాప్తి, మిశ్రోత్కర్షంబునకు నిష్కామ కర్మానుష్ఠానము చేతను చిత్తశుద్ధి, తద్వారా సాధన చతుష్టయ సంపత్తి, తద్వారా సద్గురులాభపూర్వకంబుగా చేయబడిన శ్రవణ మనన నిధిధ్యాసముల చేతను కలిగిన జ్ఞానము ద్వారా జీవన్ముక్తి సుఖంబు నిచ్చుచున్నది. అట్టి శరీర ప్రాప్తి మిశ్రమ మధ్యంబునకు స్వాశ్రమోచిత కామ్య కర్మంబులకు యోగ్యమైన శరీర ప్రాప్తి, మిశ్ర సామాన్యంబునకు చండాల వ్యాధాది శరీర ప్రాప్తియునగును. కనుక వివేకి అయిన వాడు కర్మఫల తారతమ్యమును విచారించి మిశ్రోత్కర్షం వివిధంబున సిద్ధించునోయని అందుకు తగిన యత్నమును చేయవలయును. ఇక్కడ దాకా విచారిద్దాం. ఎన్నండి? పుణ్యకర్మ, పాపకర్మ, మిశ్రమ కర్మ. మళ్ళా ప్రతి దాంట్లో 3 3 సామాన్యం, మధ్యమం, ఉత్కర్షం. అర్థమైందండి? ప్రతి దాంట్లో 3 3 ఎన్ని? 9 రకాలు. సృష్టిలో ఉన్నవన్నీ చదివేశాడు చూడండి. ఇదే 9. నాయనా నీకు ఉత్తర జన్మ ఎలా వస్తుంది ఇది చూసుకుంటే చాలు తెలిసిపోతుంది. అర్థమైందండి? మనల్ని ఈ మధ్య ఇక్కడ ఎవరినో ఒకరిని పురుగులు కుడుతున్నాయా లేదా? ఆ పురుగుగా ఎవరు పుట్టారు? ఎవడో ఓడి జీవి. వాడికి ఎందువల్ల అలా పుట్టాడు? అది ఆ కారణం అది. కాబట్టి మనలో గనక లక్షణాలు ఇవన్నీ ఏమిటండి? ఇవి లక్షణాలు. కర్మకు లక్షణ ప్రధానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్మ అనేది లక్షణం చేత నిర్ణయించబడుతుంది. నువ్వు ఈశ్వరార్పణ బుద్ధితో పిడికెడు అన్నం పెట్టావు చాలు, సరిపోతుంది. ఈశ్వరార్పణ బుద్ధి లేక 10 టన్నులు బియ్యం దానం చేసావు, వృధా. ఎందుకని? లక్షణం పోయి. పైగా ఏం చేసావు? బయట బోర్డు పెట్టావు, ఫలానా వారు శ్రీ 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 ఈరోజు 10 టన్నులు బియ్యం దానం చేసినారు. చారమడి పోయేవాళ్ళందరూ చదువుకున్నారు. ఆహా ఎంత పుణ్యాత్ముడో, 10 టన్నులు బియ్యం దానం చేశారు. ఎన్నిసార్లు వాళ్ళు అలా అనుకున్నారో నీ పుణ్యం అంతా అంత క్షయమైపోయింది. దానం చేసింది ఒకడు, పుణ్యం ఎవరికి రావాలి? ఆయనకి రావాలి. కానీ ఎన్నిసార్లు అయితే ఆయన పేరుని అలా తలుచుకుని అనుకున్నారో ఎన్నిసార్లు ఆయన్ని పొగిడారు. అక్కడేం జరిగింది? మీరు మహానుభావులండి బాబు, అంత పని చేయగలిగారంటే సామాన్యమైన అంటారా? ఎంత మీరు కష్టపడి ఉంటారు అన్నారు. ఏమైపోయింది? గోవింద. సృష్టి సంవిధానం ఇది. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని పొగిడారంటే
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? హరి ఓం. పుణ్యక్షయం అయిపోతుంది. అర్థమైందా? పిలిచి దండేసి శాలువాగా ఫోటో తీసాడు అనుకోండి, ఏమైపోయినట్టు? ఓహిందా. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో మనం ప్రతి ఒక్క కర్మలో అత్యంత జాగరూకుడవై ఉండాలి. సభా మర్యాదని నిన్ను పిలిచి అక్కడ కూర్చోబెట్టి దండేసి శాలువా కప్పి చేతికో 2 పళ్ళు ఇచ్చి నమస్కారం గురువుగారు అన్నాడు అనుకోండి, అయిపోయినట్టే. గోవింద. అర్థమైందా? కాబట్టి సన్మానం వలన పుణ్యక్షయం అయిపోతుంది మనలో. ఎందుకని? దాని వలన అహం బలపడుతుంది. కారణం ఏంటంటే అహం బలపడుతుంది. ఎందుకు అసలు ఆ తగాదా? ఆకాశానికి పూలదండ వేద్దాం అనుకున్నట్ట, ఎట్టా వేస్తావమ్మా? సూర్యుడికి కాళ్ళు కడుగుదాం అనుకున్నట్ట, ఎలా కడుతావు? ఆ వచ్చిన వాడు ఎటువంటి వాడు? ఆకాశం, ప్రకాశం. నువ్వేమనుకుంటున్నావు? అంటే ఇట్లా చూడాలి. మహానుభావుని మనం ఇంటికి పిలిచామండి, ఆయన ఎవరు? ఆకాశం, ప్రకాశం. సూర్యుడికి కాళ్ళు ఎట్ట కడతావు? ఏమైనా సరే మీరు వెండిపళ్ళెంలో కాళ్ళు పెట్టాల్సిందే. వేరే. ఇప్పుడు మోక్షం ఎవరికి ఇవ్వాలి? వెండిపళ్ళెనికి ఇవ్వాలి, నీకు కాదు. అది ఎలా సాధ్యమండి? జడానికి మోక్షం ఎలా ఇస్తాం? ఆలోచించండి. ఎందుకమ్మా ఈ గొడవ అంతా? నేను కాళ్ళు కడుకో. నేను కడగాల్సిందేనండి బాబు. కృష్ణ. ఇప్పుడు గురువుగారు చెప్పినట్టు శిష్యుడు వినాలంటావా? శిష్యుడు చెప్పినట్టు గురువుగారు వినాలంటావా? లేదండి, ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు వినండి. ఇప్పుడు ఎవరికి నష్టం? ఆయనకు నష్టం ఏముంది? నీకే. అంతేనా కాదా? కాబట్టి గురువు ఎప్పుడు ఎలా ఉంటాడు? నీకు సమస్య లేకుండా, ఆయనకి సమస్య కాకుండా సాక్షిగా ఉంటాడు, తటస్థంగా ఉంటాడు అనమాట. ఎప్పుడు ఆ పద్ధతిని నేర్చుకోవాలి ఆయన దగ్గర. మనం ఎట్లా ఉంటాం? అయితే ఇటు, లేకపోతే అటు, అలా ఉండకూడదు. అన్నింటిలో తటస్థంగా ఉండడం నేర్చుకోవాలన్నమాట. లేకపోతే మిశ్రమ కర్మలో ఉన్న ఉత్కృష్ట స్థితికి నువ్వు చేరలేవు. నీ జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ఆ మిశ్రమ కర్మలో ఉత్కృష్ట స్థితిలో ఉండాలి. టార్గెట్ అది. ఆ 9లో 8 వర్జనీయం, ఒకటే చేయదగింది. ఆ మిగిలిన 8 మరి వదిలేయాలిగా. కానీ మనకెప్పుడు బుద్ధి ఎలా పుడుతుందంటే ఆ 8 చేయాలనిపిస్తుంది, ఈ ఒక్కటి చెయ్యాలనిపించదు. ఎందుకని? దాంట్లో విశేషం ఉండదు, దాంట్లో అహం ఉండదు, దాంట్లో ఎక్కడా కూడా గుర్తింపు ఉండదు. అర్థమైందండి? ఎప్పుడైతే గుర్తింపును వదిలేసామో అప్పుడు నీకు సమస్య, జీవభావం ఎక్కడుంది అక్కడ. అలా తటస్థంగా ఉండడం నేర్చుకోవాలి. అర్థమైందా? అప్పుడే నువ్వు జ్ఞానాభ్యాసానికి పనికి వస్తావు. అప్పుడే శ్రవణ మనన నిధిధ్యాసలు పనిచేస్తావు. ఇలా జాగ్రత్తగా ఈ 9 విధానాలైనటువంటి కర్మఫలాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇదే నీ ఉత్తర జన్మను శాసిస్తుంది. అది సృష్టి సంవిధానం. సరే, మళ్ళీ చదువుదామా ఒకసారి డీటెయిల్డ్గా. అదేనండి. అప్పుడు ఏ కర్మ అవుతుందంటావు? అదే ఎవరిది వాడే అనుభవించవలసిందే. అర్హత లేనటువంటి వాడిని అందలమెక్కించినతో ఏమగునంటావు? ఉంటాడంటావు అందలంలోనే? ఎక్కడికి పడతాడంటావు? ఏకంగా నహుష చక్రవర్తి వలె కొండ చిరువై మా అరణ్య మధ్యంలో పడతాడు. అర్థమైందా? సరే, ఈ 9 సరిగా ఒకసారి చూసుకోండి. బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు బాగా బట్టి పట్టాలి కూడా. ఇది అంత తొందరగా గుర్తుండవు. సరే, మీకు ఈజీగా అర్థం కావడానికి 9 లక్షణాలలో సామాన్యంగా లక్షణాలు అంటే ఒకేలాగా ఉన్నవి చూస్తే మీకు అర్థమైపోతుంది. సరే, పుణ్యకర్మమునకు దేవాది శరీర ప్రాప్తి, పాపకర్మమునకు తిర్యగాది శరీర ప్రాప్తి, మిశ్రమ కర్మమునకు మనుష్య శరీర ప్రాప్తి. ఇది సామాన్యం అన్నమాట. బాగా పుణ్యం పోగుపడింది అనుకోండి, అప్పుడు మీకు ఎక్కడ వస్తుంది? దేవతాలోకాల్లో, ఊర్ధ్వలోకాలలో
అవకాశం వస్తుంది. ఒకవేళ మనకి కాఠిన్యమే గనక ఉండి పరపీడనమే గనక ఉన్నట్లయితే ఆ పరపీడన పరాయణత్వం వలన అధోలోకాల్లో అవకాశం వస్తుంది. సరే, అది కాస్త ఇది కాస్త సగం సగం మిశ్రమ కర్మగా ఉంది. అప్పుడు మళ్ళా మనుష్య లోకంలోనే పుడతాం. మానవులుగా పుడతామని చెప్పలేదు, అది చూసుకోండి పోయి. ఎందుకని ఇంకా కిందకి వెళ్లే కొద్దీ చెప్తున్నాడు, పుణ్యోత్కర్షంబునకు హిరణ్యగర్భ శరీర ప్రాప్తి. మీరెవరైనా ఆ సూర్యుడి వలె ప్రకాశించాలనుకున్నారనుకోండి, ఈసారికి కాదు వచ్చే కల్పానికి. ఈ కల్పానికి అయిపోయిందిగా, వాడు వచ్చేసాడు అల్లాడు అక్కడికి. ఆ సీట్ ఎప్పుడు ఖాళీ అయిపోతుంది? కల్పాంతానికి ఖాళీ అయిపోతుంది. మీరు కూడా కల్పాంతం వరకు వెయిట్ చేసి హిరణ్య గర్భస్థానంలో కూర్చోవచ్చు. అది కూడా ఒక శరీరమే, షట్కోశం, 6వ కోశం అది. అర్థమైందండి? ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? కాకపోతే కల్పాంతం వరకు వెయిట్ చేయాలంతే. ఏ దేహంతో ఏ దేహంతో ఏ దేహంతో ఏ దేహంతో అయితే కర్మ చేశావో ఆ దేహాన్ని కల్పాంతం వరకు నిలబెట్టుకోవాలి. మరి ఫలితాన్ని అనుభవించాలంటే ఆ దేహంతో అనుభవించాలిగా. కాబట్టి కర్మని ఏ దేహంతో చేస్తున్నావు? సూక్ష్మ శరీరంతో. కాబట్టి నీ సూక్ష్మ శరీరం ఎప్పటిదాకా నిలిచి ఉండాలి? కల్పాంతం దాకా యాతనామయ దేహంగా నిలిచి ఉండాలి. నిలిచి నీ పుణ్యభోగాన్ని నువ్వు అనుభవించవచ్చు. ఎలాగా? సూర్యస్థానానికి చేరుకుని. నీ పుణ్యం సూర్యస్థానంలో ఎంత కావాలలో ఖర్చు అయిపోవచ్చు అంటావు. అలా ఏముంది? అలా ఏం లేదు. సూర్యస్థానంలో అక్కడ కాలంలో అక్కడ పద్ధతి ప్రకారం మనం చేసిన పుణ్యం ఈ కాలంలో ఈ పద్ధతిలో చేసాం. ఈ కాలంలో ఈ పద్ధతిలో చేసిన పుణ్యం అక్కడ ఎంత కాలంలో ఖర్చు అయిపోతుంది. మళ్ళీ ఎక్కడికి రావాలి? అక్కడ విసిరేస్తే ఇక్కడికి రావాలి. మళ్ళీ దానికోసం కల్పాంతం వరకు వెయిట్ చేయడం కరెక్టేనట. అజ్ఞానం, అవివేకమా? ఇప్పుడు కొంతమందికి ఇలా భోగ ఆసక్తి ఉంటుందన్నమాట. స్వర్గాది భోగాసక్తి కలిగిన వారు, ఊర్ధ్వలోక భోగాసక్తి కలిగిన వారు, సూర్యలోక భోగాసక్తి కలిగిన, అది కూడా ఒక లోకం అనుకో కాసేపు. కాబట్టి ఆయా లోకంబులు లోకేశులు లోకస్థులుగా ఆయా లోక భోగంబుల యందు నీకు ఆసక్తి కలిగినచో నీ పుణ్య పురాకృత వశము చేత నీవు ఆ లోకములకు పోవచ్చు. ఆ లోకములలో సూక్ష్మ శరీరులుగా జీవించవచ్చు. అలాగే నీ పుణ్యం ఖర్చు అయిపోతే వెనక్కి తిరిగి రానువచ్చు. కాబట్టి పుణ్యోత్కర్షంబునకు హిరణ్య గర్భ శరీర ప్రాప్తి. తక్కువ అనుకోకూడదు సుమి, ఏం చిన్న విషయం కాదు ఇది. సహస్ర అశ్వమేధ యాగాలు చేసిన వాడు వెళ్ళగలుగుతాడు, గుర్తుపెట్టుకోండి. లేదా సహస్ర విశ్వజిత్ యాగాలు చేసిన వాడు వెళ్ళగలుగుతాడు. అవేం చిన్న విషయాలు కావు. భూమండలం మొత్తాన్ని జయించాలి, భూమండలం మొత్తాన్ని దానం ఇవ్వాలి. అర్థమైందండి? మనం ఎలా ఉన్నామండి ఇప్పుడు? మన ఇంట్లో వాళ్ళనే మన మాట వినిపించే దశలు. భూమండలం మొత్తాన్ని జయిస్తాం. కాబట్టి అందరికీ సాధ్యమయ్యే పనులు కావు ఈ కర్మ. అంటే బాగా ఉత్కృష్టమైన కర్మ చేసిన వాడి సంగతి కూడా చెప్తున్నాడు. సరే, అంత ఉత్కృష్టంగా చేయలేదు అనుకోండి కాసేపు. పుణ్య మధ్యంబున నింద్రాది శరీర ప్రాప్తి. నింద్రాది అంటే ఇంద్రుడు. ఆ ఇంద్రుడి వలె స్వర్గలోకంలో ఉంటాడనమాట. సరే, పుణ్య సామాన్యంబునకు యక్ష రాక్షస పిశాచాది శరీర ప్రాప్తి. అది కూడా పుణ్యం వల్లనే, దుష్కృతం వల్ల ఏం రాదు. అంటే మనందరికీ కుబేరుడు చాలా ఇష్టమైన దేవత కదా. ఎందుకని? క్యాష్ అండి బాబు అక్కడ అంటున్నారు మీరు. ఆ కుబేరుడు యక్షుడు. అర్థమైందండి? కుబేర లోకంలో జన్మిస్తావు వెళ్ళి, ఆయన దగ్గర టెల్లర్గా ఉండి క్యాషియర్గా ఉండి లెక్కేసుకుంటూ ఉంటావు అంతే. నీ పుణ్యవశం చేత ఏమిస్తారు ఉద్యోగం అక్కడ? కుబేరుడు దగ్గర ఉద్యోగం ఇస్తారు. ఏం ఉద్యోగం? డబ్బులు ఎక్కేసుకుంటూ ఉంటాడు క్యాషియర్. ఆయనకి డబ్బు మీద బాగా ఆసక్తి ఉండి పుణ్యం బాగా చేశాడు అనుకోండి, ఏం చేయాలి ఇప్పుడు? ఈ లోకంలో కుదరలేదనుకోండి, పట్టుకెళ్ళి ఎక్కడ వేసేస్తారు? కుబేర లోకంలో కుబేరుడి యొక్క క్యాషియర్గా పనిచేయవయ్యా అంటాడు. వాడి జీవితం అక్కడ గోవింద. పొద్దు నుంచి రాత్రి దాకా భోజనం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఎందుకని? సూక్ష్మ శరీరంగా. స్థూల శరీరం ఉంటేనే అవన్నీ ఏమైనా. కాబట్టి ఆ లోకానికి వెళ్ళిన ఆ శరీరానికి వేరే పని పాట లేదు. 24 గంటలు ఒకటే పని, డబ్బులు ఎక్కేయడమే లెక్కేయడం. బాగుంటుందంటారా? బాగోదండి.
బాగుంటుంటారు బాగుంటుంటారు. పైగా ఆయువు ఉన్నంతకాలం అక్కడే నో ప్రమోషన్, నో డిమోషన్. ముందుకెళ్ళడం కుదరదు, వెనక్కి వెళ్ళడం కుదరదు. ఉన్నంతకాలం ఆ పనే చేయాలి, వేరే ఛాన్సే లేదు. ఆ లోకాలన్నీ అలాగే ఉంటాయి. మరి ఇప్పుడు వెళ్ళాలి అవుదాం మనం ఆ లోకాలన్నింటికి? సత్యమే. అర్థమైందండి? ఏ సూక్ష్మ శరీరం పనిచేయకూడదా? పనిచేయచ్చు, సూక్ష్మంగా పనిచేస్తుంది, ఆ తలంలో పనిచేస్తుంది. మనం మీకు అర్థం కావడం కోసమని స్థూలమనే తలంలో చెప్తున్నాం. అర్థమైందండి? సరే. యక్ష రాక్షస పిశాచాది అక్కడికే వెళ్తారనుకునేరేమో, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అర్థమైందండి? అలా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళచ్చు. సరే, అక్కడికి పుణ్య వ్యవహారం అయిపోయింది. పాపోత్కర్షంబునకు పరులకు సంతాపకరంబైన గుల్మ వృశ్చిక యాక వన మక్షికాది శరీర ప్రాప్తి. మక్షికం అంటే మక్షికా బాధానిరహరణార్థం అని భోజనం చేసేప్పుడు విసినకరతో విసిరేదట వాళ్ళ ఆవిడ, ఈగలు వాలకుండా. ఆయనకి విసురుతుంది అనుకునేరు, ఈగలు వాలకుండా విసురుతుంది అంతే. అది కూడా సేవే. చామరం విజయామి అది. సరే, ఈగల చేత మనకి ఏమైనా బాధ ఉంటుందంటారా ఉండదంటారు? ఏం చేయగలుగుతా ఉంటారు వాటిని? ఏం చేయలేమా? అవే మనల్ని ఏమైనా చేయగలుగుతాంటావా? వరే 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 వరే. ఇంతకీ వాటికి ఆ శరీరం ఎలా వచ్చింది? వాడు కూడా మనలాగానే ఒక కాలంలో ఉన్నాడు. పాపోత్కర్షంబున అలా వచ్చినాయి. కొంతమంది రాగానే ఇక్కడ ఏదో నడుస్తుంటే కాళ్ళకు గుచ్చుకున్నాయా లేదా? ఎందుకు గుచ్చుకున్నాయి? కంగ్రాచులేషన్. అవన్నీ గుచ్చుకునేవన్నీ గొల్మములు, వృశ్చికములు. జాగ్రత్త, తేళ్లు ఉంటాయట ఎక్కడో. కాటు వేసి అంటే బాధ కలిగించేటటువంటి, పరులకు బాధ కలిగించేటటువంటి జీవనం వస్తుంది. మౌలికంగా సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. సరే, అందుకని ఇత్యాది అంటుంటాడు. ఆ లైన్లో ఎన్నుంటే అన్నీ. సరే, పాప మధ్యం ఉత్కర్షం అయిపోయింది. పాప మధ్యంబునకు ఆమ్ల పనస నారికేళ మహిష అశ్వ గార్ధపాది శరీర ప్రాప్తి. అంటే ఉసిరికాయ, ఉసిరి చెట్టు, పనస చెట్టు, నారికేళం, మహిషం, అశ్వం, గార్ధభం అంటే ఏమిటి? ఆది. ఆ లైన్లో ఆ డిపార్ట్మెంట్ ఎన్ని ఉంటే ఆ వంశవృక్షంలో అదే మోడల్లో అదే లక్షణంతో ఆ శరీరం. పాప సామాన్యంబున గో గజ అశ్వత్థ వృక్షాది శరీర ప్రాప్తి. సరే, అయిపోయింది. పుణ్యోత్కర్షం అయిపోయింది, పుణ్య సామాన్యం అయిపోయింది, పుణ్య మధ్యం అయిపోయింది, పాప ఉత్కర్షం అయిపోయింది, పాప మధ్యం అయిపోయింది, పాప సామాన్యం కూడా అయిపోయింది. ఇక మిశ్రమం. మిశ్రోత్కర్షంబునకు నిష్కామ కర్మానుష్ఠానం. ఇది మనం ఇవాళ వేదనగరికి ఎందుకు రాగలిగారు మీరు? ఇది కారణం ఇదనమాట. మిశ్రమ కర్మ ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఈ జన్మలో ఈ శరీరంలో ఈ జీవుడికి పనిచేస్తుంది. దానికి పేరు లేదు. అది శ్రీలక్ష్మి కాదు, వెంకటలక్ష్మి కాదు, అంతకంటే విశాలాక్షి కాదు. ఆ జీవుడికి పనిచేస్తుంది. ఏమిటది? మిశ్రమ కర్మ ఉత్కృష్ట స్థితిలో ఈ జన్మలో ఈ కాలంలో ఈ కర్మ పనిచేస్తుంది. ఇప్పుడు పనిచేస్తుంది. చాలామంది ఏమనుకుంటారు, ఏంటండి నేను 70 ఏళ్ళకి వచ్చాను, 20 ఏళ్ళకే వచ్చుంటే ఎప్పుడు అయిపోయింది, ఎలా వస్తావు నువ్వు? అప్పుడు నడిచే వ్యవహారం వేరు, అప్పుడు సైకిల్ వేరు, ఇప్పుడు సైకిల్ వేరు. కాబట్టి కాలకర్మ వశమై ఉన్నవాడు జీవుడు. అంటే కాలకర్మ వశం పనిచేసే దాన్ని బట్టే పరిణామం అంతా ఉంటుంది. 7 ఏళ్ళకి 8 ఏళ్ళకే వచ్చేయచ్చుగా, ఎలా వస్తావు? రావు. సరే, అటువంటి వాడు ఏమయ్యాట? చిత్తశుద్ధి కలిగిన వాడు, సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడు, సద్గురువును ఆశ్రయించినటువంటి వాడు, శ్రవణ మరణ నిధిధ్యాసముల ద్వారా జ్ఞానం పొందినవాడు, జీవన్ముక్తి కూడా పొందేశాడు. చూడండి, కాబట్టి మానవుడు తప్పక దేన్ని సంపాదించాలి? మిశ్రమ కర్మ ఉత్కృష్ట స్థితిలో అట్టి శరీర ప్రాప్తి. కాబట్టి మీరందరూ కూడా పుణ్యాత్ములు. పాపం లేదంటారా? మిశ్రమం కొద్దిగా ఉంది. శాంతం బంగారం అయితే ఆభరణం చేయడం కుదరదు. అర్థమైందండి? శాంతం బంగారం అయితే చేయడం కుదురుతుందా? కుదరదు. 916 KDM అంటే ఎంత ఉండాలి? క్యాడ్మియం 0.84 ఉండకపోతే లాదు. అర్థమైందండి? బంగారం 100% ఉండే అవ్వదు. సరే, మిశ్రమ మధ్యంబునకు ఒకవేళ మధ్యమమే అనుకోండి,
మనలో కూడా కొంతమంది ఎలా ఉంటారట, స్వాశ్రమోచిత కామ్య కర్మంబులకు యోగ్యమైన శరీర ప్రాప్తి. స్వాశ్రమ అంటే ఏదో బ్రహ్మచర్యం, ఏదో గృహస్థం, ఏదో వానప్రస్థం, ఏదో సన్యాసం. ఆ ఆశ్రమానికి సంబంధించిన ఉచిత రీతి కర్మలు ఉంటాయి. అంటే వాడి ఉద్యోగం, వాడి వ్యాపారం, వాడి కుటుంబం, వాడి వ్యవహారం, వాడి సుఖం, వాడి దుఃఖం, వాడి ఇష్టం, వాడి అయిష్టం, వాడి ద్వంద్వాలు అంతవరకు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఆ శరీరం, ఆ జన్మ. తప్పేం లేదు అందులో. కాకపోతే వాడికి ఏం పనిచేస్తుంది? ఇప్పుడు మిశ్రమ కర్మ మధ్యమంగా పనిచేస్తుంది. సరే, మిశ్రమ కర్మ సామాన్యం. అర్థమైందండి? మీ అందరికీ ఒక ఉద్యోగం ఇచ్చేద్దాం అనుకున్నామనండి. ప్రపంచంలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఏ హాస్పిటల్లో అయితే మార్చురీ ఉందో ఆ మార్చురీకి మిమ్మల్ని ఇన్ఛార్జిగా పెడదాం అనుకున్నాం. మార్చురీ అంటే తెలుసా మీకు ఎవరికైనా? ఏమిటది? శవాల గది. ఆ ఉద్యోగం ఇస్తే చేస్తారా చేయరా? శవాల మధ్యలో బ్రతికున్న శవం అంతే కదా. వీడెవడు? బ్రతికున్న శవం. అవేమిటి? పోయిన శవం. అంతేనా కాదా? ఇప్పుడు చుట్టూ శవాలు ఉంటాయి ఆయనకి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, చుట్టూ ఆ ఫ్రీజర్ బాక్సులు అన్నిటి శవాలు ఉంటాయి. ఇంకా ఎక్కించాల్సినవి లైన్లో ఉంటాయి, పట్టుకెళ్ళేవి లైన్లో వస్తుంటారు, పట్టుకుపోతుంటారు. అక్కడికి వెళ్ళి కూర్చుంటే తెలుస్తుంది జీవిత పరమార్థం. తిరుగులేదు ఇక మీకు. 3 రోజులు శవాల గదిలో కనుక మీరు కూర్చున్నారంటే ఇంకా జీవితంలో ఏది కోరరు మీరు. అర్థమైందండి? తిరుగులేని పాఠం వస్తుందన్నమాట. కాబట్టి అలా ఉద్యోగం ఇస్తే చేస్తారా? మిశ్రమ కర్మ సామాన్యం. ఇలాంటి లక్షణాలున్న జీవితం చాలా ఉంటాయి భూమండలం మీద. సరే, పోనీ ఇంకో ఉద్యోగం ఇస్తామండి, ఫ్రీగా ఇచ్చేస్తాం, మీరేమీ కష్టపడక్కర్లా. రోజు ఉరి తీసే ఉద్యోగం ఒకటి ఉంటుంది. ఏమిటి స్వామి బతుకుతామంటే పోయామని చెప్తావేమిటి అటవు. రోజు ఆ తలారి పని ఏమిటి? రోజు వాడు ఉంటాడు, వాడిని వేసేయడమే. ఎవరి మేరకు? ఆజ్ఞ. అర్థమైంది? ఆయనకేమో ఆయన మీద రాగద్వేషాలు లేవు, బట్ హీ హ్యాస్ టు డూ ద డ్యూటీ. ఎలా చేస్తారండి? చూస్తూ చూస్తూ తనలాంటి వ్యక్తిని కేవలం జస్ట్ ఫర్ అన్ ఆర్డర్. బాగుంటుందంటారా? బాగుందంటారా ఉద్యోగం? నెల రోజులు ఒక కేసు కూడా రాదు నాన్న నీకు. సంవత్సరం మొత్తం మీద మహా వస్తే 2, 3. ఎందుకు మరి? చేయమంటే చేస్తామంటారా? సంవత్సరంలో 2, 3 కదా వేసేయటం. మిగిలిన టైం అంతా ఖాళీయే కదా. వాళ్ళకి ఆయనకి ఏం ఉద్యోగం చెప్పనండి, గుర్తుపెట్టుకోండి. నో అదర్ జాబ్. కానీ చేయడానికి ఎవరైనా సిద్ధమేనా? ఎవ్వరు వెళ్ళరండి. ఆల్వేస్ వేకెన్సీ. ఎందుకని? మిశ్రమ సామాన్య కర్మ పని చేసినటువంటి జీవే అటువంటి పనులకి వెళ్ళగలుగుతాడు. కబేళాలో పనిచేయాలండి. చేస్తున్న వాళ్ళు లేరంటారా? ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాడి వెనక ఈ కర్మఫలం ఉంటుంది. ఇప్పుడు కర్మ ఉంది అంటారా? లేదంటారా? అయ్యో, అసలు సృష్టిని పరిశీలించాలే కానీ సర్వం ఆ కర్మఫలమే. ఇది ఏదని చెప్పడానికి వీల్లేదు. అసలు ఆ ఉద్యోగం కనుక మనకిస్తే ఒక్క క్షణం కూడా మనం చేయాలి. ఇంకో ఉద్యోగం చెప్తాం మీకు. ఆపరేషన్ థియేటర్లో అన్నీ ఆపరేట్ చేసి ఎడా పక్కకు పారేస్తారని, అనవసరమైనవన్నీ కోసి కట్ చేసి అదుపు పారేస్తారు. అవన్నీ క్లీన్ చేసే ఉద్యోగం ఉంటుంది. కృష్ణ కృష్ణ, నారాయణ నారాయణ. తెలుసా మీకు అది ఎంత కష్టమో అది ఆ ఉద్యోగం? టూ డిఫికల్ట్. హాస్పిటల్లో అత్యంత డిఫికల్ట్ ఏంటంటే ఆ ఉద్యోగం. మరి ఎవరో ఒకరు చేయకపోతే పని అవుతుందా? ఇంతమంది డాక్టర్లు, నర్సులు, రోగగ్రస్తులు వీళ్ళందరికీ సహాయం జరగాలి అంటే ఆ ఉద్యోగం ఎవరో చేయాలి. కాబట్టి ఈ భూమండలంలో ఏం చెప్పాడు? అందుకని అందరూ సమానమే పరమాత్మ ముందు. నువ్వు ఏ కర్మ చేసేవాడు అయినా సరే ఈశ్వరుని ముందు సమానమే. నాకేం భేదం లేదయ్యా. నాకు ప్రియులు లేరు, అప్రియులు లేరు. నీకుంటే ఉండవచ్చు. అది ఉత్తమ కర్మని, ఇది మధ్యమ కర్మని, ఇది అధమ కర్మ అనేటటువంటి దృష్టి నీకుంటే ఉండవచ్చు. కర్మాతీతుడనైన నాకు ఎట్టి భేదము లేనే లేదు. వాడు బంధ విముక్తుడవుతాడు. ఈ కర్మబంధం
ఏదో మనం చేసేటటువంటి పనులలోనే బాగా బంధం ఉందని మనం అనుకుంటూ ఉంటాం. పరమాత్మ ఒక్కసారి కనుక మనకి నిజంగా బంధం అంటే ఏమిటో రుచి చూపిస్తే ఇంకప్పుడు మనకు తెలుస్తుంది బంధం అనగా ఏమి. ఎవరైనా దుఃఖించే వాళ్ళందరూ ఇలాంటి ఉద్యోగాలు రాకూడదని మనసులో కోరుకోవాలి. లేకపోతే ఆ దుఃఖం విలువ తెలిసే జీవితం వస్తుంది. కాబట్టి దుఃఖించమాగండి. అందుకే దుఃఖం గురించి ముందు చెప్పాడు. తర్వాత పాఠమే ఇది. ఎవరైనా సరే చిన్న చీటికి మాటికి ఏడుస్తుంటారండి. ఈ చీటికి మాటికి ఏడ్చేవాడు అందరికీ అసలు దుఃఖించే అవకాశం లేనటువంటి శాశ్వత దుఃఖించేటువంటి లోపలేమో శాశ్వత దుఃఖం, బయటికి ఒక్క కంటితో ఒక నీరు రాదు. వాడికి కఠినాత్ముడిగా తయారవుతారు వీళ్ళందరూ. ఎందుకని చూసి 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 చేసి 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 ఫినిష్డ్. ఇంకో ఉద్యోగం కూడా ఉందో చెప్పను, కాకపోతే మీ అందరికీ తెలుసు, లేబర్ రూమ్లో పనిచేయటం. అది కూడా ఇంతే, అన్నీ అంతేనండి. కాబట్టి మిశ్రమ సామాన్యమునకు చండాల వ్యాధాది శరీర ప్రాప్తియు నగును. పోని ఇదంతా కాదండి, కాటి కాపరు ఉద్యోగం ఏమంటారు? అవసరమా కాదా? అవసరమే, గుర్తుపెట్టుకోవాలండి. ఇవేవి అనవసరం కాదు. ఇవి లేకపోతే అసలు నడవదు మానవ జీవితం. కానీ అసలు ఆ పని చేయడానికి మహానుభావులైనటువంటి వాళ్ళందరూ రోజు పూజలు చేసేవాళ్ళు, సత్సంగ సభ్యులు, కృష్ణారామ అనుకునేవారు, భగవద్గీత చదువుకునే వారందరినీ ఈ ఉద్యోగానికి పిలిచామనుకోండి, ఎవరైనా వస్తారా? ఏమంటారు? ఏమిటండి నాకు అర్థం కాదు, ఏదో భగవత్ సేవ చేసుకునేవాళ్ళం, మమ్మల్ని ఇలాంటి పనులకు పిలుస్తారా మీరు అంటారు. అంటే వారి దృష్టిలో ఇది భగవత్ సేవ కాదు. ఎందుకని? భగవంతుడు ఆలయంలోనే ఉంటాడు, అంతటా ఉండడు. కరెక్టేనంటారా? మరి వారి యందు నీకు అటువంటి భేద దృష్టి ఉందా లేదా? ఉంటే అప్పుడు నువ్వు జీవుడివి అవుతావు కానీ ఈశ్వరుడు ఎలా అవుతావు? కాబట్టి ఇటువంటి వారికి ఎవరైతే సేవ చేస్తారో వాడు నాకు ప్రియతముడు అని నిన్న అదే భక్తి యోగంలో చెప్పాడు. ఎవ్వరు అందరూ అలక్ష్య పెట్టేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నువ్వు వాళ్ళ మీద కనుక నువ్వు లక్ష్య పెట్టిన వాడివి అయితే వాడు నాకు ప్రియతముడు. సరే, ఓకే. నెక్స్ట్, కనుక వివేకి అయిన వాడు కర్మఫల తారతమ్యమును విచారించి మిశ్రోత్కర్షం విధమున సిద్ధించునోయని అందుకు తగిన యత్నమును చేయవలెను. ఈ పుణ్య పాప మిశ్ర రూపంపైన కర్మంబు ఎందుచేత చేయబడుతున్నవనిన త్రివిధ కరణంబుల చేత చేయబడుతున్నవి. ఏమిటా త్రివిధ కరణములు? మనోవాక్కాయం. మీకంతా బాగా వచ్చండి బాబు. త్రివిధ కరణంబుల చేత సమస్తమైన వారలను ఈ కర్మమును అనర్చితమని చెప్పుతున్నారు గనక వారల యొక్క అనుభవము చేతను ఆత్మనిష్టముగా కర్తృత్వము తోచుతున్నది. కనుక కర్తృత్వం ఆత్మనిష్టముగానే చెప్పుదమన ఆత్మ నిర్వికారుడు గనుక నిర్వికారుడైన ఆత్మకు కర్తృత్వము చెప్పకూడదు. అట్లయిన కర్తృత్వం ఆత్మయందు తోచుతున్నది కదా. దీనికి గతి ఏమి అనినా అన్యనిష్టమైన కర్తృత్వం ఆత్మయందు తోచుతున్నది కాబట్టి ఆత్మకు కర్తృత్వం ఆగంతుకమని చెప్పవలెను. అన్యనిష్టమైన కర్తృత్వం ఆత్మయందు తోచుతున్నదనినా ఎందుకు చెప్పవలెను? స్వాభావికమే అని చెప్పుదామనిన అటులను చెప్పకూడదు. స్వాభావికమని చెప్పిన కర్తృత్వం పోవుట కొరకు యత్నము చేయక ఉండవలెను. అటులా కాదు. ముముక్షులైన వారలు అనేకులు యత్నము చేయుతున్నారు కనుక కర్తృత్వము స్వాభావికమని చెప్పకూడదు. కర్తృత్వము స్వాభావికము, కర్తృత్వము పోవుటకై యత్నమును చేయని అంటే స్వాభావికమనగా స్వరూపమాయన కనుక స్వరూపనాశనార్థంబుగా యత్నం పునర్చుతున్నారని చెప్పబడ్డు. స్వరూపనాశనార్థం ఎవరునూ యత్నము చేయరు. కావున స్వాభావిక కర్తృత్వ నివృత్త్యర్థమై యత్నము చేయుతున్నారని చెప్పకూడదు. మంచిది. స్వాభావికమైన కర్తృత్వమునకు నివృత్తి చెప్పినప్పుడు స్వరూపమే నశించిపోతున్నది. కాబట్టి కర్తృత్వం విడువబడి అకర్త అయిన వాడు ఎవడునూ లేకపోవను. కావున కర్తృత్వమును స్వాభావికమని చెప్పకూడదు. కర్తృత్వము స్వాభావికము గాని నివృత్తియును గాని అనిన అగ్నికి ఉష్ణత్వంబు స్వాభావికంబు ఉష్ణత్వంబునకు మణిమంత్రౌషధాదుల వలన ఎటుల నివృత్తి వచ్చుతున్నదో అటులనే ఆత్మకును స్వాభావికమైన కర్తృత్వంబునకు ఉత్కృష్ట కర్మోపాసనాద్యనుష్ఠానముల వలన నివృత్తి వచ్చుతున్నదని చెబుతున్నమైన అగ్నికి ఉష్ణత్వము కాలాంతరమందు మణిమంత్రాది వియోగం వలన ఎటుల ఆవిర్భవించుతున్నదో అటులనే ఆత్మకును కర్తృత్వము ఉత్కృష్ట కర్మోపాసన ఫలమునకు నాశకము కాగా తిరుగన ఆవిర్భవించను. ఇటీవల చెప్పినట్లయితే కర్తృత్వ నివృత్తి రూపమైన ముక్తికి జన్యత్వంబు
అనిత్యంబును వచ్చును. ఇంతియే కాదు, ఆత్మకర్తయని వచించినట్టు శృత్యాదులకును పై అర్థంబు సంభవించను. సుషుప్తి యందు ఆత్మయన్నాడు గనుక అందును కర్తృత్వము తోపవలయను, అటులా తోచలేదు. కాబట్టి ఆత్మకు కర్తృత్వము స్వాభావికంబని చెప్పకూడదు. సుషుప్తి యందు ఆత్మయందుడిన ఎందుకు కర్తృత్వంబు తోపవలయు? అక్ష్యాదులకు స్వకార్యముల గురించి కర్తృత్వం ఉండినప్పటికీ స్నాన భోజన శయ్యన విహార కాలాదుల యందు దాస్యాధికరణ సంయోగంబు లేదుగాన కర్తృత్వం ఎటుల తోచలేదో, దాస్యాధికరణ యోగానంతరమున ఎటుల తోచుచున్నదో, అటులనే ఆత్మకును సుషుప్తి అవస్థ ఎందుకు కర్తృత్వము ఉన్నది. ఉండినను త్రివిధకరణ సంయోగంబు లేదు కాబట్టి తోచలేదు. జాగ్రత్త స్వప్నముల యందు కరణ సంయోగంబు ఉన్నది కనుక కర్తృత్వము తోచుచున్నదని చెబుతున్నమైన తూష్ణీభూతావస్థ ఎందును కరణ సంయోగం ఉన్నది కనుక అక్కడ కర్తృత్వము తోచవలను, అటుల తోచలేదు. కనుక కర్తృత్వము స్వాభావికంబు కాదు, మరి ఎటులైన ఆగంతుకంబనియే చెప్పవలేదు. ఆగంతుకమనగా అన్యనిష్టమైన ధర్మం. అన్యనిష్టంబుగా తోచునది ఆగంతుకము, అటుల తోచునా ఎనైనా తోచును. మరి ఎటులనగా ఓడ ఎక్కిపోయేడు పురుషునకు అజ్ఞానము చేతను ఓడ ఎందున్న చాంచల్యము తీరస్థలములనైన వృక్షాదుల ఎందును తీరస్థ వృక్షాదినిష్టమైన అచాంచల్యము ఓడ ఎందున ఎటులు తోచుతున్నదో, అటులనే త్రివిధ కరణనిష్టమైన కర్తృత్వము అజ్ఞానము చేతను ఆత్మనిష్టముగా తోచుచున్నది. అమ్మయ్యా, ఏమండి బాగా చెప్పినట్ట చెప్పనట్ట? ఇప్పుడు ఏమైనా అర్థమైనట్ట అర్థం కానట్ట? అంటే ఏమంటున్నాడు? ఏమండి ఎంత స్టోరీ చెప్పారు కదా, మాకు చిన్న డౌట్. ఏమిటి ఇంతకీ ఇప్పుడు చెప్పిన మీరు 9 రకాల కర్మల్ని చేస్తున్నవాడెవడు? ఒకటి చేస్తేనే కదా. మీరెవరో ఆ పుట్టు అట్టా పుడతావు, ఇట్టా పుడతావు, అట్టా అవుతావు, ఇట్టా అవుతావు, అలా చేస్తావు, ఇలా చేస్తావు అని మమ్మల్ని భయపెట్టారు కదా కాసేపు. వచ్చే జన్మకి ఏమైపోతాము అనంత భయం వచ్చేసింది కదా మాకు. మరి ఈ కర్మంతా చేసేవాడెవడు? ఉన్నది ఆత్మ, రెండోది శరీరం. కిందేముంది? శరీరం. పైనేముంది? ఆత్మ. ఈ రెండింటిలో ఏదో ఒకదానికి వెయ్యాలా వద్దా ఆ శిక్ష? అంతేనా కదా? కర్త ఎవరై ఉండాలి? అయితే శరీరం అయి ఉండాలి. లేకపోతే ఎవరై ఉండాలి? ఆత్మ అయి ఉండాలి. శరీరానికి కర్త అయ్యే అవకాశం ఉందా? దానికి తెలియలేదు, జాడం. మరి దానికి కర్తృత్వం ఆపాదించవచ్చా? నా చెయ్యి కొట్టింది, నేను కొట్టలేదు అనవచ్చా? అప్పుడు శిక్ష ఎవరికి వేయాలి? చేతికి వేయాలి, నీకు వేయకూడదు. సరే, నీ చెయ్యి తీసి అక్కడ పెట్టేళ్ళు, చేతికి శిక్ష వేస్తా, తర్వాత వచ్చి పట్టుకుపో అన్నాడు అనుకోండి. చెయ్యి కదా తప్పు చేసింది కాబట్టి చెయ్యి అక్కడ పెట్టేళ్ళు, దానికి బాగా శిక్ష వేసి తర్వాత మళ్ళీ నీకు ఇచ్చేస్తా, చెయ్యి పట్టుకుపో అంటే కుదురుతుందే? ఏం కుదరదు. కాబట్టి కర్తృత్వం ఎవరికి ఆపాదించాలి? నీకే. నీ శరీరానికి ఆపాదించడం కుదరదు. సరే, నేనెవరు? నేను ఆత్మస్వరూపుణ్ణి. మరి నేను ఆత్మస్వరూపుణ్ణి అయితే నేను నిర్వికారిని కదా, నాకేం వికారం లేదు. నిస్సంగిని కదా, నాకేం సంగత్వం లేదు. నా లక్షణాలు ఏమిటి ఆత్మస్వరూపానికి? నిర్వికారి, నిస్సంగి, నిర్విషయి, నిశ్చలము అని నకార ప్రత్యయాలని నాకే. అంతేనా కాదా? మరి నాకెట్లా పెడతావయ్యా బాబు? నేను కర్తను కాదన్నాడు వాడు. ఇప్పుడు ఎవరు కర్త? ఎవరికి వెయ్యాలి ఈ కర్మఫలం? ఎవరి ఖాతాలో వేస్తే ఎవరు ఒప్పుకుంటారంటావు? పక్కింటి ఆయనకి వేసేయండి పోని అంటే కుదురుతుందంటారా? కుదరదుగా. అలాగా సృష్టి ధర్మం దగ్గర ఇవేమీ కుదరవు. ఇక్కడ వ్యావహారిక ధర్మంలో ఏదో కుదిరితే కుదరవచ్చేమో కానీ అక్కడ ఏం కుదరదు. కాబట్టి ఏం చెప్తున్నాడు? నాయన నీకు కర్తృత్వం ఆగంతుకము అంటే అప్పుడప్పుడు వస్తుందట. ఆగంతుకం అంటే అర్థం ఏంటి? అప్పుడప్పుడు వస్తుందట. ఎలాగా? అత్తవారింటికి వెళ్ళిన అమ్మాయి అత్తవారింట్లోనే ఉంది. వాళ్ళ అమ్మకి ఏం దుఃఖం రాలే. ఎప్పుడు వచ్చింది దుఃఖం? పుట్టింటికి వచ్చింది. ఏదో వాళ్ళ అమ్మ ఎలా ఉందో చూసిపోదామని వచ్చిందా రాలేదా దుఃఖం? వాళ్ళ అమ్మాయిని చూడగానే ఏమే ఎలా ఉన్నావే, ఓరే కృష్ణ ఇంతకాలం ఏమైపోయింది అన్నాడా లేదా? చూసేవాళ్ళందరూ వరే 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 ఆవిడ అత్తవారింటికి వెళ్ళి 25 ఏళ్ళు అయింది. అంతేనా కాదా? 25 ఏళ్లలో ఆవిడ ఒక్కసారి కూడా పుట్టింటికి రాలేదు, వాళ్ళు రానివ్వలేదు. 25 ఏళ్ల తర్వాత పుట్టింటికి వచ్చింది. వాళ్ళ అమ్మ ఎలా చూస్తున్నప్పుడు ఎంత దుఃఖం వస్తుంది.
నిన్ను చూసి 25 ఏళ్ళు అయిపోయింది, 25 ఏళ్ళు నిన్ను పెంచితే 25 ఏళ్ళ తర్వాత వస్తావా అని పెద్ద గొడవ చేసేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. ఆగంతుకమేనా కాదా? ఆ సందర్భానికి అంతకుముందు సంవత్సరం నుంచి ఆడవచ్చుగా. ఎవరైనా సంవత్సరం నుంచి ఏడుస్తారా? ఆగంతుకం అంతే. దుఃఖం ఎప్పుడు చెప్పాడు ఇంతకుముందు అధ్యాయంలో, దుఃఖం స్వాభావికం కాదు, ఆగంతుకం. అలాగే ఆ దుఃఖం ఎవరికి? ఆత్మకు ఆగంతుకం. ఎందుకని? అన్య పదార్థనిష్ట ధర్మం వచ్చింది అక్కడ. కాసేపు తన స్వరూపాన్ని మర్చిపోయింది. ఏమిటి అన్య పదార్థనిష్ట? ఆవిడ ఆత్మస్వరూపం నుంచి తల్లి స్వరూపంలో చేరిపోయింది. ఆ కాసేపు ఏం చేరిపోయింది? ఆ కాసేపు తల్లి అనే పాత్రలో చేరిపోయింది. అప్పుడు ఏడు చేస్తుందా లేదా? నో డౌట్ ఇన్ ఇట్. ఎవరైనా వచ్చి ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తు, నీకు ఇలా జరిగితే తెలుస్తుంది, నేను వాడి మీద కూడా విడిచిపోడు. అప్పుడు వాళ్ళని కదలచకూడదు. కాసేపు ఏడవని అదే తగ్గిపోతుంది. ఎందుకని? అంతకు ముందు లేదు, తర్వాత అది ఉండదు. కాబట్టి ఏడిచే వాళ్ళని కదల్చకూడదు. కదిలిస్తే ఏమవుతుంది? ఇంకా ఏడుచాడు వాడు. వాడి ఏడుపు సహజంగా స్వాభావికంగా తగ్గిపోయేంత వరకు ఊరకుంటే వాడి స్వరూపం వాడికి తోచగానే దుఃఖం అదే పోయింది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరైనా ఓదార్చడం కరెక్టేనా కాదా? ఎంత పెద్ద చిక్కో చూడండి. అది కనుక రివర్స్ ఇటు ఐహికంలో కనుక అప్లై చేసి పారమార్థికంలో బాగానే ఉందనిపిస్తుంది, కానీ ఇటు రివర్స్ అప్లై చేశారండి ఏమవుతుంది? ఏడ్చే వాళ్ళని ఎవరు ఓదార్చక్కర్లేదు. ఏమైపోతుంది మానవ జీవితం? కఠినాత్ముడు అతనికి కరుణ గలదే. ఈశ్వరుడు అయినా నిన్ను ఓదార్చడండి పారమార్థికంలో, గుర్తుపెట్టుకోవాలండి. ఈశ్వరుడు నిన్నేదో ఓదార్చు, ఏం ఓదార్చడు, ఏడుస్తున్నావా ఏడని. అది నీకు ఎలాగో స్వాభావికం కాదు. కాసేపటి తర్వాత ఎలాగో నీ స్వరూపం నీకు గుర్తుకొస్తుంది. పరమాత్మ గుర్తుకొస్తాడు, పరమేశ్వరుడు గుర్తుకొస్తాడు, ఆ దుఃఖం పోతుంది. అటువంటిప్పుడు మళ్ళా ఎక్కడో ఆకాశంలో అవతల ఉన్నటువంటి విశ్వానికి అవతల ఉన్న పరమేశ్వరుడు నీ కోసం కిందకు దిగొచ్చి నాయన ఏడవమాక ఆయన వెన్న రాసి నేను ఏమన్నా బుజ్జగిస్తాడా? ఏమో బుజ్జగిస్తాడు. అదే బాధ్యులే అని హాయిగా అక్కడి నుంచి ఊరక చూస్తుంది. కాబట్టి ఆయన ఎవరు? కఠినాత్మ. పారమార్థిక విద్యలు. అదే ఐహికంలో తల్లి బుజ్జగిస్తుంది, తల్లి ఓదారుస్తుంది, తండ్రి ఓదారుస్తాడు, గురువు ఓదారుస్తాడు, దైవం కూడా ఓదారుస్తుంది. ఎప్పుడు? ఐహికంలో, ఇహలోక పద్ధతిలో. ఇక్కడ ఎందుకని ఇది ఇలా చేయకపోతే ఇక్కడ పని అవ్వదు, అలా చేస్తే అక్కడ పని అవ్వదు. అర్థమైందండి? కాబట్టి ఎక్కడ ఎలా ఉచితంగా ఉండాలో ఆ ఉచితమైన రీతి జ్ఞానం మర్చిపోకూడదు. అంటే ఏం కోల్పోకూడదు? నువ్వు నేను ఆత్మస్వరూపుడు అనేటువంటి స్వరూప జ్ఞానం మరపుకు పోకూడదు. కర్మ చేత నీ స్వరూప జ్ఞానం మరపుకు పోకూడదు. ముక్కు మునిగిపోయేంత బిజీలో ఉండవచ్చు కాక సుడిగుండంలో పడ్డాడండి ఒకడెళ్ళి. మునిగిపోడా? సుడిగుండం లక్షణం అదేగా, లోపలికి లాక్కుపోతాడు. ఇప్పుడు గుర్తుకు రావాలండి వాడు ఆత్మస్వరూపుడని. వస్తుందంటారా రాదంటారా? ఎప్పుడు గుర్తుకు రావాలట? హాయిగా తిని ప్రశాంతంగా పడుకుని ఏదో జపమాల తిప్పితే నేను ఆత్మస్వరూపుడని గుర్తుకు రావడం కాదు. ఎప్పుడు గుర్తుకు రావాలి? సుడిగుండంలో మునిగిపోయి ఊపిరి ఆడకుండా అయిపోయి మునిగిపోతుంటే ఇక ఇదే ఆఖరి శ్వాస అన్న దశలో నేను ఆత్మస్వరూపుడనని గుర్తుకు రావాలట. అది సరైన జ్ఞానం. అంటే నిజంగా అలా వస్తుందంటారా? నిద్ర వస్తేనే పోతుంది అది. నేను ఆత్మస్వరూపుడు అన్న భావం నిద్రలో నిలబడుతుందా? లేదుగా. అప్పుడు కూడా అదే అధ్వానం. పెద్ద నిద్ర వస్తే మాత్రం తెలివి ఉంటుంది ఏమిటి? చిన్న నిద్ర వస్తే ఎట్టా పోయిందో, పెద్ద నిద్ర వస్తే తెలివి అట్టాగే పోతుంది. అనండి, తెలివి అన్నంతసేపు నిద్ర వస్తుందా? రాదు. తెలివి పడిపోతేనేగా నిద్ర వచ్చేది. అది చిన్న నిద్ర అయినా పెద్ద నిద్ర అయినా. కునికి బాటలు పడుతున్నావమ్మా, అప్పుడు నీకు తెలుస్తుందంటారా? ఏమీ తెలియదు. అవునా కదా? సో కాబట్టి ఏం చేయాలి మరి? ఇప్పుడు దీని పరిష్కారం ఏమిటి? అది మన గొడవ. అల్టిమేట్గా సమస్య మనకి తెలుసు, కావాల్సింది ఏమిటి? పరిష్కారం. ఏమవ్వకూడదు ఇప్పుడు? అన్య పదార్థనిష్ట అవ్వకూడదు. అవడం చేత అలా అయింది. కాబట్టి జాగ్రత్తగా నువ్వు వెనక్కి వచ్చేసి సుషుప్తికి కర్త ఆత్మేనా? ఎక్కడ విచారణ పెట్టమన్నాడు ఇప్పుడు? నాయన నీ నిద్రకు కర్త ఎవరు? ఎందుకని?
నిద్రలో ప్రపంచమే కర్త అందామా? ప్రపంచం లేదు. శరీరమే కర్త అందామా? ఆ శరీరం లేదు. పోనీ నీ కుటుంబమే కర్త అందామా? వాళ్ళు అసలు లేరు. జన కదా. పోనీ పంచభూతాలే నీ నిద్ర కర్త అందామా? ఆ ఆధారం లేదు. పోనీ ఆత్మే కర్త అందామా నిద్రకి? ఆత్మకి నిద్ర లేదు. కానీ నిద్ర జరుగుతుందా లేదా? ఎలాగా ఎలాగా ఎలాగా? ప్రతిబింబవశాత్. ఏం జరిగింది అక్కడ? ప్రతిబింబవశాత్. నిన్నెవరు ప్రతిబింబం అవ్వమన్నారు? అంతఃకరణంలో ప్రతిబింబించావు. ప్రతిబింబించి నిద్రను ఒప్పుకున్నావు. ప్రతిబింబించినప్పుడు నువ్వు జీవుడివి. ప్రతిభాసికుడు ఎవడయ్యా అంటే జీవుడు. కానీ వాడి స్వరూపం ఏమిటి? ఈశ్వరుడు. సృష్టి యందు వాడేవాడు ఈశ్వరుడు, కానీ వ్యష్టి యందు వాడేవాడు జీవుడు. ఇద్దరు ప్రాతిభాసికులే. కానీ నీ స్వరూపమైన ఈశ్వరత్వాన్ని నేను ఎవరు మర్చిపోమన్నారు? అదేమో మరపుకొచ్చింది, ఇదేమో తలపుకొచ్చింది. రెండు పనులు జరిగినాయి. అదేమో నీ స్వరూపమేమో మరపుకొచ్చింది, నీ ప్రతిబింబ లక్షణమేమో తలపుకొచ్చేసి. అర్థమైందా? ఇంతకీ మీరందరూ అమ్మాయిలా అమ్మమ్మలా? అమ్మాయిలా అమ్మమ్మలా? అమ్మాయి కాదు అమ్మమ్మ కాదండి. నేను సీతా తార రాధ అనగలిగేంత ధైర్యం ఉందా మన దగ్గర? నేను త్రిశక్తి స్వరూపమైన అమ్మలగన్న అమ్మను జగజ్జనని అనగలిగేంత ధైర్యం ఉందా మన దగ్గర? ఉంటే అదే నీ స్వరూపం. కాబట్టి ఎప్పటికప్పుడు అనుసంధానం దేంతో చేయాలట? స్వరూపంతో అనుసంధానం చేయవయ్యా బాబు. ప్రతిబింబంతో అనుసంధానం చేస్తావే. అమ్మాయన్నా ప్రతిబింబమే, అమ్మన్నా ప్రతిబింబమే, అమ్మమ్మన్నా ప్రతిబింబమే, తాతమ్మన్నా ప్రతిబింబమే, కర్మానుసారం సకలము కూడా ప్రతిబింబమే. ప్రతిబింబం యొక్క అసత్యత్వాన్ని మరిచిపోయి సత్యత్వాన్ని భ్రాంతి చేత ఒప్పుకోవడం చేత నీకు కర్మ అనే లక్షణం కలిగి. అది లేకపోతే ఆత్మకు కర్తృత్వం లేదు. కర్తృత్వం లేకపోతే కర్మ లేదు. కర్మ లేకపోతే భోగం లేదు. భోగం లేకపోతే భోక్త లేడు. భోక్త లేకపోతే ఫలితం ఎవరిది? అసలు చెయ్యలేదు, ఇక ఫలితం ఏమిటి? చేస్తేగా ఫలితం. కర్త లేనివాడు ఏ పని చేయడు. అదేమిటండి? అన్ని పనులు చేసినట్టే కనబడుతున్నారు మీరు. చూచువారలకు, ద్వంద్వాల నుంచి చూచువారలకు సూర్యుడు ఎంతో ప్రకాశించి మనకి కరువు కాటకాలు తెచ్చినట్టు కనబడుతున్నాడు. కరువు కాటకాల కారణం ఎవరు? ఎండలండి బాబు, ఎండలు 50 డిగ్రీలు ఎండలు, భూమి మీద చొక్క నీళ్లు లేవు. కరువు కాటకం ఎవరి వలన? అదిగో ఆయన వల్లనే. కరెక్టేనంటారు. ఎక్కడి నుంచి చూశాడు? సాపేక్ష దృష్టి. మర్చిపోకూడదండి ఇది. మొదట అధ్యారోపణలో చెప్పినటువంటి మర్చిపోకూడదు. సాపేక్ష దృష్టి. ఒరే, సూర్యుడు ప్రత్యేకంగా నీకోసం 50 డిగ్రీలతో మండాలని, మండకూడదని ఏమైనా ఉంటుంది అక్కడ? అంతేనా కాదా? నీ దేశం అమెరికా దేశంలోనేమో 10 డిగ్రీలతో మండాలని, లేకపోతే ఆఫ్రికా దేశంలో 50 డిగ్రీలతో మండాలని అలా ఏమైనా ఉంటుంది అక్కడ? దేశ కాలమాన వ్యవస్థలను బట్టి సూర్యుడు మండటం నీ దేశానికి నా దేశానికి. మీ ఇంటి మీద సూర్యుడు వేరే, మా ఇంటి మీద సూర్యుడు వేరే మండుతాడా? అలాగా అంటే ఎక్కడైతే అనేకత్వం లేదో ఆ అనేకత్వాన్ని ఆపాదించారు. ఎక్కడైతే కర్తృత్వం లేదో అక్కడ ఆ కర్తృత్వాన్ని ఆపాదించారు. ఎక్కడైతే కర్మానుభవమే లేదో ఆ కర్మానుభవాన్ని ఆపాదించాం. అందుకని పరమాత్మ భగవద్గీతలో గొప్ప రహస్యాన్ని చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇట్స్ నాట్ సో ఈజీ. అన్నీ వదిలేవయ్యా బాబు, మామేకం శరణం వ్రజ. అదేమిటండి? నేను వంట చేయకపోతే రోజు నాకు అధర్మం చేసినట్టయి పాపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? పంచయజ్ఞాలు నేను గనక చేయకపోతే గృహస్థనై ఉండి నాకు అధర్మం అంటుతుందా అంటదా? నీ వర్ణాశ్రమ ధర్మాదులన్నీ నీకు గనక స్ఫురించినట్లయితే, తోచినట్లయితే,
చేయవలనా వద్దా? తోచకపోతే ఏ గొడవలు. కాబట్టి సర్వసాక్షి అయినటువంటి సర్వసంగ పరిత్యాగి అయినటువంటి స్థితిలో కనుక నువ్వు నిలకడ చెందినట్లయితే, నిర్వికల్ప సమాధి నిష్టలో నిలకడ చెందినటువంటి వాడికి ఏ దోషము లేదు, ఏ ధర్మము లేదు. ఎందుకని? వాడికి అంటదంటే వాడు సాక్షాత్ పరమాత్మ, వాడు సూర్యుడితో సమానం. ఏమైనా అయ్యింది, నాకు సంబంధం లేదు. ఏమైనా అవ్వలేదు, నాకు అంతకంటే సంబంధం లేదు. ఏమైనా చెయ్యాలి, అసలు అవసరం లేదు. ఏమైనా చెయ్యక్కర్లేదు, నాకు తెలియదు. ఇంక వీటి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు మీరు? ఉదాహరణ చెప్తా. మహానుభావుల మీద కోర్టు కేసులు వేసాం, మీరు చదివితే తెలుస్తుందండి. చంద్రశేఖర పరమాచార్య మీద, షిరిడి సాయిబాబా మీద, భగవాన్ రమణుల మీద, ఇలాంటి వాళ్ళ మీద కోర్టు కేసులు వేసిన వాళ్ళు ఉన్నారు మహానుభావులు. వాళ్ళు కూడా మహానుభావులే, వాళ్ళ వల్లే కదా మనం తెలుసుకోగలిగాం వీళ్ళు మహానుభావులని. వాళ్ళు ఏం చెప్పారు? మీ న్యాయ సూత్రాలు మాకు వర్తించవు. అదేమిటి? మీరు ఈ మనుషులే, మీరు ఈ దేశంలో వాళ్ళు కాదా? మేము ఈ దేశంలో వాళ్ళం కాదు అన్నారు వాళ్ళు. మీ న్యాయ సూత్రాలు మాకు వర్తించవు, మీ ధర్మసూత్రాలు మాకు వర్తించవు. వీఆర్ బియాండ్ అన్నారు. వీఆర్ బియాండ్ అంటే మీరు కోర్టుకు రారా? మేము రాము. అయితే కోర్టే మీ దగ్గరకు వస్తుంది. రండి, అయితే మాకేముంది, కోర్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇదిగో మీ మీద ఈ ఆరోపణ చేశారు, మీరేం చెప్పుకుంటారు? నాకు దానికి సంబంధం లేదు. అదేమిటి? మీరే చేశారంటున్నారు, అసలు నేను లేను. ఇలాగే చెప్పారు సమాధానాలు. ఇలాగే చెప్తే అప్పుడు ఏం చేశారు మరి? వాళ్ళని కేసు కొట్టివేయడమైనది అంతే. ఎందుకని? ఆ న్యాయ సూత్రాలకు వర్తించవు, ఆ ధర్మసూత్రాలు వర్తించవు. ఎందుకని? సర్వధర్మాన్ పరిత్యజ్య. అందుకని భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీరు నిత్యపూజ చెయ్యాలా వద్దా? శంకర భగవద్వాదులు అంతటి వారు చేశారండి, మీరు చేయాలా అక్కర్లేదా? వారేమన్నారు? మీకు చేసినట్టు కనపడ్డాడు ఆయన, అంతే. ఆయన చేయలేదులే. సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు శంకర్లకు ఇచ్చారు. ఎవరిచ్చారు? భగవాన్ రమణులు ఇచ్చారు. నేను చేయటం లేదా మీ దృష్టిలో? నేను అయ్యో ఆయన కంటే ఎక్కువ చేస్తున్నాను, మీకు కనపడలేదంటే. 2 సర్టిఫికేట్ ఇచ్చారు ఏకకాలంలో. ఆయనేమో ఆయన బాగా చేశాడని మీరు అనుకుంటారు, ఆయన ఏం చేయలేదు, చేసినట్టు మీకు కనబడ్డాడు. నేనేమో ఏమీ చేయనట్టు మీకు కనబడుతున్నాను, కానీ చాలా చేస్తున్నాను నేను. ఏది సత్యం? ఇప్పుడు 2 సత్యమే. ఏ దృష్టి నుంచి చూస్తే? పైనుంచి నిరపేక్ష దృష్టితో చూస్తే. అర్థమైందండి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అత్యాశ్రమం అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. 4 ఆశ్రమాలు అర్థం చేసుకోవచ్చు, కానీ అత్యాశ్రమ ధర్మంలో ఉండడం అత్యంత కష్టం. అదే ఈ వాసుదేవ మననంలో ఉన్న గొప్ప సూత్రం. ప్రతి క్షణం, ప్రతి వాక్యం, ప్రతి సూత్రంలో అత్యాశ్రమ ధర్మంలో ఉండడం ఎలాగో వాసుదేవ మననం బోధిస్తుంది. అందుకని ఇందులో చెప్పినటువంటి కొన్ని సూత్రాలు, కొన్ని సూచనలు చాలా చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అయ్యా అంటే కొన్ని స్కూళ్ళు, కొన్ని యూనివర్సిటీలు మూసేయాల్సిందే. సరే, ఎక్కడ దాకా వచ్చాం మనం ఇప్పుడు? అది ఎటులైనా లోకంబునందు చేతనులకు కరణ సాపేక్షంబుగా కర్తృత్వము కానబడుతున్నది. అచేతనంబులైన త్రివిధ కరణంబులకు కర్తృత్వము చెప్పనేకూడదు. చెప్పినచో చేతనత్వంబును కరణాంతరంబును కల్పింపవలేను. అటులో కల్పింపకూడదు కనుక త్రివిధ కరణంబులకును కర్తృత్వమే కూడదని చెప్పుదామనినా అటులో చెప్పకూడదు. అది ఎటులనినా లోకంబునందు అచేతనంబులైన కర్తృత్వము కానబడుతున్నది. అచేతనంబులైన త్రివిధ కరణంబులకును కర్తృత్వము చెప్పవచ్చును. లోకమునందు అచేతనంబులకు కర్తృత్వము ఎక్కడ కానబడుతున్నదనినా వాయువాదులందు కానబడుతున్నది. ఎటులనినా చేతనమైన వాయువునకు కరణంబులను చేతనత్వమును అపేక్షింపకయే వృక్షాదులను విరచుడయనడి క్రియను గూర్చి కర్తృత్వము కానబడుతున్నది. మాత్రమే కాదు, ప్రవాహమునకు కరణంబును చేతనత్వమును అపేక్షింపకయే వృక్షాదులను పెరుగుడయనడి క్రియను గూర్చి కర్తృత్వము కానబడుతున్నది. కనుక అచేతనంబులైన త్రివిధ కరణంబులకు చేతనత్వమును కరణాంతరమును కల్పింపకయే త్రివిధ కర్మములను గూర్చి కర్తృత్వము కూడును. అయితే త్రివిధ కరణముల చేత చేయబడిన పుణ్య పాప మిశ్రమ కర్మములు ఎవి అనిన సవిశేష చింతయు, నిర్విశేష చింతయు, పరలోక చింతయు, పరహిత చింతయు, భక్తి జ్ఞాన వైరాగ్య చింతయు, మనసు చేత చేయబడిన పుణ్యకర్మములు సర్వదా విషయ చింతయు, పరాహిత చింతయు, వేదశాస్త్ర ప్రామాణ్య చింతయు, ధర్మాధర్మాద్యభావ చింతయు,
పరలోకాద్యభావచింతయు అనునవి మొదలగునవి మనసు చేత చేయబడిన పాపకర్మములు. చాలా అక్కడ దాకా ఎన్ని చింతలు చెప్పాడండి. ఒకవేళ మీ శరీరం తప్పు చేసింది అని చెప్పాలి, లేదా మీ వాక్కు తప్పు చేసింది, లేదా మీ మనసు తప్పు ఎవరు చేయొచ్చు? ఈ మూడే మనోవాక్కాయములే. శిక్ష ఎవరికి వెయ్యాలి? ఇప్పుడు శరీరానికి వెయ్యాలా, వాక్కుకి వెయ్యాలా, మనసుకి వెయ్యాలా, నీకు వెయ్యాలా? నీకు వెయ్యాలంటే ఏమన్నావు? తూచి నాకు అసలు సంబంధం లేదు బాగున్నావు, అసలు నేను చేయలేదు, నేను కర్తన కాదు అన్నాడు. ఇప్పుడు వాడికి వేద్దాం శిక్ష, లాభం లేదు. పరిణామం వాడికి వేద్దామా, కర్మ ఫలితం వాడికి వేద్దామా అంటే వాడు నేను ఒప్పుకోను అన్నాడు, నాకు లేదు అన్నాడు. నేనే ఆగంతమే కానీ నా స్వాభావికం కాదు, నేను నా స్వరూపనిష్టలో ఉన్నాను, నాకు అసలు అది ఆ పాత్రే తప్ప నాకు ఆ పాత్రతో సంబంధం లేదు అన్నాడు. ఆ డైలాగులు నావి కావన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మాట్లాడిన వాళ్ళు ఎవరు? పని చేసిన వాళ్ళు ఎవరు? మనసు, వాక్కు, కాయం. ఎవరికి వేద్దాం అని విచారణ చేస్తున్నాడు. అర్థమైందండి? ముందు దేనికి? స్థూలం కాయం బాగా చేసినట్టు కనబడుతుంది, అంతేనా కాదా? కాయానికి శిక్ష వేద్దామని వెళ్ళాడు. వెళితే అదేమన్నది, నేను చేయలేదు. అదేంటి నువ్వు చేయకపోవడం ఏమిటి, నువ్వే కదా చేసింది అన్నాడు. ఎలాగో గట్టిగా గాలి వీచిందట, చెట్ల కొమ్మలు విరిగిపడిపోయినాయట. చెట్ల కొమ్మలు విరిగిపడడానికి గాలి కారణం అవునా కాదా? అవునా కాదా? ఎవరైనా ఏం చెప్పారు? రాత్రి పెద్ద గాలి వచ్చిందండి బాబు, ఆ కొమ్మ విరిగి మా ఇంటి మీద పడింది, ఇల్లు కాస్త చిల్లి పడింది. అంతేనా కాదా? ఫలితం వచ్చిందా రాలేదా? దానికి కర్త ఎవరిప్పుడు? జడమైన వాయువు. పంచభూతాలు జడం. పంచభౌతిక దేహం ఎలా జడమో పంచభూతాలు కూడా జడం. వాయువు జడమే అయినప్పటికీ తత్కాలవత్తు దాని యొక్క చేతనత్వం వలన, తత్కాలవత్ చేతనత్వం వలన దానికి కారణత్వం సిద్ధించి ఫలితం వచ్చింది. ఇప్పుడు మీ ఇంటికి చిల్లిపడడానికి కారణం వాయువు కాబట్టి వాయువు మీద కేసేద్దాం వెళ్ళి. ఎవరు చెప్తారు సమాధానం? నువ్వే కారణం అని చెప్తారు ఎవరన్నా? అలాగే ఏం పరిణామంలో వాయువుకి కర్మ ఫలితం వేద్దామంటే అది వీలు. పంచభూతాలకు నీ కర్మ ఫలితాన్ని వేసేద్దాం. జీవులందరూ మానవులందరూ చేసిన కర్మ ఫలితాలకు పంచభూతాలే కారణమని పంచభూతాలకే కర్మ ఫలితాన్ని వేద్దామంటే కుదురుతుందంటారా? అలాగే పాంచభౌతిక దేహానికి వేద్దామన్నా కూడా ఒకటి పోయింది. ఇంకా మిగిలినవేమిటి? వాక్కు, కాయం. అంతేనా కదా? వాక్కు వలన ఏమైనా జరుగుతుందా పని? జరుగుతుందో జరగడం లేదా? ఒక్క వాక్కు చాలు వాడి ప్రాణం గోవింద పడడానికి. అంతేనా కదా? హార్ట్ అటాక్ వచ్చే మాట వెళ్ళి చెప్పాడండి, ఏమైంది? ఆ వార్త వినగానే హార్ట్ అటాక్ వచ్చింది, వాడు పోయాడు. ఇప్పుడు వాడు పోవడానికి, వాడి దుఃఖానికి కారణం వీడు అయ్యాడా లేదా? వీడి వాక్ అయిందా లేదా? అర్థమైందా? మనం ఉద్వేగంతో చెప్పేటటువంటి ఏ వాక్ అయినా సరే ఎదుటివాడికి దుఃఖ కారణం అవుతుందా లేదా? మరి అప్పుడు ఆ కర్మఫలాన్ని వాక్కుకు వెయ్యాలా వద్దా? వాక్యమంది, నేను ఆకాశం అండి బాబు, జడ ఆకాశం. శబ్ద తన్మాత్ర ఎవరిది? జడ ఆకాశం. జడ ఆకాశమైన భూతాకాశానికి శిక్షలు వేస్తావు నువ్వు. అదేం కుదరదు, నాకు అసలు కర్మ ఫలితమే లేదు, నేనేం చేయలేదని. చూడండి, మరి ఇప్పుడు నీ వాక్కుకి ఎలా వేస్తావు శిక్ష? ఆ కర్మ ఫలితం నీ వాక్కుకి వేసేయాలి. ఇప్పుడు ఆ పాపకర్మను ఎవరు అనుభవించాలి? నీ వాక్కు అనుభవించాల్సి. అవకాశం లేదు. సరే, ఏతావాత దొరికిన వాడెవడు? మనసు. ఎందుకని? వాక్కు పనిచేయాలన్నా, ఆ శరీరం పనిచేయాలన్నా ఆ మనసు పనిచేస్తేనే కదా. కాబట్టి శిక్ష నీకే, ఇంకా ఖాయం, విచారం లేదు. ఎందుకని? మిగిలిన రెండింటిని విచారించాం కదా, తేలిపోయింది. మనసుకి పంచభూతాలలో డైరెక్ట్గా ఏదీ లేదు, మిశ్రమం. అది ఆకాశ పంచకంలో ఆకాశం వాయువు మిక్చర్, అది అర్థమైందండి. కాబట్టి మనసు దగ్గరకు వచ్చేటప్పటికి ఏమంటే నీకే శిక్ష అంటే, అవునండి మరి నేను చేస్తేనే కదా అయిందని మనసు ఒప్పేసుకుంది. కర్మ ఫలితాన్ని ఎవరు ఒప్పుకున్నారు? నీ మనసు ఒప్పేసుకుంది. కాబట్టి అనుభవించాలా వద్దా? ఎస్, నేనే కర్తనండి. ఆ వాక్కు కూడా నేనే, ఆ కాయం కూడా నేనే, ఆ పని చేయించింది నేనే, చేసింది నేనే అని మనసు అనేది ఒప్పుకుంటుందా లేదా? ఒప్పేసుకుంటుందిగా. ఏమండి, ఆయన తప్ప మీ అమ్మాయికి పెళ్లి చేయడానికి అల్లుడు ఇంకెవరో దొరకలేదా మీకు అని అడిగారు. ఎప్పుడు?
పెళ్ళి అయిన 30 ఏళ్ళ తర్వాత ఏం చెప్పాలి పాపం ఆ తల్లి? ఎవరండి అప్పుడు అందరూ మంచివాళ్ళనే చేసిన తర్వాత ఇట్లా తయారయ్యారు అనవలసి వచ్చింది. అంతేనా కాదా? పెళ్లి చేసినప్పుడు అందరూ మంచివాళ్ళేనా కాదా? తర్వాత ఎలా తయారవుతారు ఎక్కడ చెప్పగలుగుతాం మనం? అదేంటండి 1000 మందిని పిలిచాం కదా, అప్పుడు అందరూ అక్షత్రం వేసి ఆశీర్వదించారు కదా, 1000 మందిని అడగాలి కదా ఈయనటాంటి వాడని. ఏమన్నా వాళ్ళు బాధ్యులేనా కాదా? భోజనం పెడితే తినేళ్ళని వాళ్ళందరినీ పిలిచి మా అల్లుడు ఇలా ఎందుకు ఉన్నాడని ఆయన అడిగితే ఆయన చెప్తారు ఆయన సమాధానం. అదేంటి చెప్పాలి కదా మరి. వాళ్ళు భోజనం చేశారు అసలే 1000 రూపాయల ప్లేటు, నాకేం సంబంధం అన్నాడు. చూడండి, ప్రతి వాళ్ళు ఎక్కడికక్కడ కర్మఫలం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమన్నాడు? నాకేం సంబంధం అంటే ఇప్పుడు ఏమైంది? ఆ పెళ్ళి అనే కార్యానికి ఒక కర్త ఉండాలా లేదా? ఉంది. ఎవరు డెసిషన్ మేకరో వాడు. ఎవరు డెసిషన్ మేకరు? మనస్సు. అక్కడ పెళ్లి కూతురు తల్లె, పెళ్లి కుమారుడు తల్లె, పాత్ర ఇమ్మెటీరియల్. అక్కడ ఎవరైనా మనసే. కాబట్టి కర్త ఎవరయ్యా? మనసు. కర్మ ఫలితం ఎవరికయ్యా? మనసుకి. సుఖం ఎవరికయ్యా? మనసుకే. దుఃఖం ఎవరికయ్యా? మనసుకే. కానీ ఎస్ అంతే కదా మరి. ఈ మనసు వెళ్ళి స్వరూపంలో లయం అయిపోయిందండి. అప్పుడేమైంది? లేడుగా అసలు వాడు. నేను అవును కాదంటాను వాడు ఉంటే కదా. అసలు మనసు అనే అంతఃకరణం లేదు కదా. స్వరూపంలో ఆత్మలో ఈ మనసు ఎక్కడుందమ్మా? ప్రతిబింబం కదా, అది లేదు కదా. ఉదాహరణ చెప్తాను. అద్దంలో ప్రతిబింబానికి శిక్ష వెయ్యాలి. ఇప్పుడు తప్పెవరు చేశారు? అద్దంలోని ప్రతిబింబం. నిన్ను బాధ పెట్టింది ఎవరయ్యా అంటే, నువ్వు అందంగా లేవని నిన్ను బాధ పెట్టింది ఎవరయ్యా అంటే అద్దంలో ఉన్న ప్రతిబింబం. కాబట్టి ఆ దుఃఖానికి ఫలితం, ఆ బాధకి కారణం ఎవరు? ప్రతిబింబమే కదా. అని ప్రతిబింబానికి శిక్ష వెయ్యాలనుకున్నావు. ఎలా వేస్తావు? ఏటో వీలవుతుందా? అద్దం పగలగొట్టాలి. అద్దం పగలగొడితే ప్రతిబింబం అవుతుంది, మళ్ళా ప్రతిబింబం రాదా? ఇంకో అద్దంలో వస్తుంది. కాబట్టి శిక్ష వేద్దామంటే అది అజ్ఞానం. ఏం చేయాలి మరి దానికి? ఇప్పుడు దాని స్వరూపాన్ని దానికి గుర్తు చెయ్యి. ఈ మనసుకి ఏం చేయాలండి? స్వరూపాన్ని గుర్తు చెయ్యి. గుర్తు చేస్తే అది స్వరూప స్థితిలో నిలబడితే దాని అజ్ఞానం పోయింది. అర్థమైందా? పెద్ద పిల్లవాడిని తెచ్చి చిన్న పిల్లల మధ్యలో ఆడడానికి పెట్టాం. ఏమైంది? ఆహా, వాడిని ఆడించడం రాదని వాడికి 25 ఏళ్ల పిల్లవాడిని తెచ్చి చిన్న పిల్లలు, నెలల పిల్లల మధ్యలో పెట్టండి. వాడు నెలల పిల్లలతో కలిసి ఆడుకుంటాడే కానీ ఈ 25 ఏళ్ల వాడితో కలిసి ఆడుకోడు. వీడు ఆడించడానికి ట్రై చేస్తాడు, వీడిని చూసి దూరంగా పారిపోతుంటాడు. వాడి సమమైన పిల్లల దగ్గరకు వాడు వెళ్ళిపోతుంటాడు, వాళ్ళతో కలిసి ఆడుకుంటూ ఉంటాడు. ఎందుకని వాడు నా వెరైటీ కాదు, వాడు వేరే వెరైటీ. ఎవరిది? మనసు. అక్కడ మనసు గుర్తించింది ఎవరు? మనసే. కాబట్టి గుర్తు ఎవరికి? మనసుకి, ఎరుకకి. పైకి వెళితే ఎరుక, కిందకు వస్తే మనసు. అర్థమైందండి? వేరే ఏమీ లేదు. అక్కడ ఎరుక, ఇక్కడేమో మనసు. అనంత విశ్వంలో అది ఎరుక. అర్థమైందండి? బ్రహ్మాండంలో అది మాయ, పిండాండంలో మనసు. ఒక్క లక్షణమే. కాబట్టి జాగ్రత్తగా నీ స్వరూపాన్ని నీవు గనక దానికి గుర్తు చేసి స్వరూప స్థితిలో గనక అది లేనిదని గుర్తిస్తే ఉన్నది ఆత్మ, ఉన్నది బ్రహ్మ, ఉన్నది పరబాహ్యం. పరబ్రహ్మం అన్నా పరబాహ్యం అన్నా ఒకదానికే 2 పేర్లు, అంతే తప్ప వేరే ఏమి లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉన్న వస్తువు ఎప్పుడూ మారలేదు, అది ఎప్పుడు అలాగే ఉంది. లేనిదే ఉన్నట్లుగా చింతింపజేస్తూ, నిన్న ఆ బాధకు గురి చేస్తూ, ఆ పరిణామం పొందుతున్నామని చేస్తూ, కర్తని చేస్తూ, భోక్తని చేస్తూ, కర్మఫలిత ఆసక్తిని పొందింపజేస్తూ, కర్మఫలితం చేత బాధింపబడేట్టు చేస్తూ, భ్రాంతికి లోనయ్యేట్టు చేస్తోంది. ఇంతకీ మనకి ఎన్ని చింతలు ఉన్నాయని మన అభిప్రాయం? అసలు చింతే లేదా? చూద్దాం ఏ చింత లేదో, అప్పుడు తెలుస్తుంది. ఏదో చెప్పాడండి ఇక్కడ, అది చింత, ఇది చింత, అది చింత. పుట్టుటయు చింత అని బాబావారు ఒక పద్య సూక్తుందండి. పుట్టుటయు చింత, పోవుటయు చింత కాదా? వ్యాధి ఒక చింత, ముసలితనం ఒక చింత, ఆకలి
నిద్ర భయము చింతకానిదేదయా తరచి చూడ. అంటే ఎలా చూడాలట? తరచి చూడాలట. అదే మాట అంటున్నాడు ఇక్కడ. ఏమిటయ్యా? సవిశేష చింత, నిర్విశేష చింత, పరలోక చింత, పరహిత చింత, భక్తి జ్ఞాన వైరాగ్య చింత. అది కూడా చింతే. సరే, మనసు చేత చేయబడిన పుణ్యకర్మంబులు, ఇవన్నీ ఏమిటి? పుణ్యకర్మంబులు. కాబట్టి ఫలితం ఎలా వస్తుంది? ఇందాక చెప్పాడు, పుణ్య ఉత్కృష్టము, పుణ్య మధ్యమము, పుణ్య సామాన్యము, అలా వస్తుంది. మళ్ళా సర్వదా విషయ చింత, పరాహిత చింత, పర అహిత చింత, వేదశాస్త్ర ప్రామాణ్య చింత, ధర్మాధర్మాద్యభావ చింత, పరలోకాద్యభావ చింత అనునవి మనసు చేత చేయబడే పాపకర్మములు. ఏమిటండి ఇవి? అర్థమైనట్టుందా? అర్థం కానట్టుందా? ఏమిటోనండి మీ గొడవ, మీరు సంస్కృతంలో చెప్పుకుపోతున్నారు. అంటే కాస్త మా భాషలో కూడా చెప్తే ఏమైనా అర్థం అవుతుంది. సరే, మనసు చేత పుణ్యం ఏమిటయ్యా అంటే పరలోక చింత. పరలోకం ఒకటి ఉందని, ఎప్పటికైనా మనం పారమార్థికమైనటువంటి స్థితిని పొందుతామని ఒప్పుకోవడం. పరహిత చింత, ఇతరులకు హితం చేకూర్చడం, ఉపకారం చేయడం అనేటువంటి లక్షణం. సరే, నిర్విశేష చింత. మనమందరం ఇప్పుడు ఏదో కుస్తీ పడుతున్నామే, ఆ నిర్విశేషం ఏది విశేషం కాదు మనకు. అదేమిటో వావని ఒకరు కూడా అనలేదు 15 రోజుల్లో, ఇంకా మిగిలిన 30 రోజుల్లో అంటారో లేదో తెలియదు. నిర్విశేష చింత అంటారు అన్నమాట దాన్ని. సూర్యోదయం అయింది, ఓహో అలాగా రోజులాగానే. సూర్యాస్తమయమైంది, ఓహో రోజు అలాగే. ఓహో అరుణాచలేశ్వరుడు, ఓహో అలాగా. అన్నిటికీ ఓహో అలాగే, వాడికి ఏది విశేషం లేదు, నిర్విశేషం. మనసు చేసే పుణ్యకర్మది, తక్కువ అనుకునేరు. సరే, సవిశేష చింతయు. అబ్బా, ఈశ్వరుడు ఇప్పుడు ఎంత చల్లటి గాలిని ఇచ్చాడు. ఒక పక్క వేడిగా ఉంటే ఒక పిల్ల గాలి వీచింది, నువ్వు వీమంటే వీచిందే ఈశ్వరానుగ్రహం వలన. బా, ఈశ్వరానుగ్రహం వల్ల చల్లటి గాలి వీచింది, సేద తీరాను నేను. సవిశేష చింత. గాలి వీస్తే కూడా వావేనా? కృష్ణ కృష్ణ అన్నాడు వీడు. వాడెవడు? నిర్విశేష చింత. ఇంకేమిటి అక్కడ? భక్తి జ్ఞాన వైరాగ్య చింతయు. ఏం చేయాలనుకున్నారు? రోజుకు 10,000 జపం. ఏ చింత అది ఇప్పుడు? భక్తి. అర్థమైందండి? ఎందుకమ్మా నీకు జపం? జ్ఞానం కోసం అండి. చింత ఉండాలా వద్దా? మరి ఉండాలిగా. సాక్షాత్కార జ్ఞానం కోసం చేస్తున్నాను. అర్థమైందండి? మరి మీ ఇంటి వాళ్ళు గుర్తుకు రావాలా వద్దా? అవసరం లేదా? వైరాగ్య చింత. కాబట్టి మనసు చేసే పుణ్యములు ఇవి. సరే, రివర్స్. వీటన్నిటికీ ఆపోజిట్ పెట్టుకోండి. అప్పుడేమైంది? అంతా రివర్సే, అదంతా పాపం. కాబట్టి పుణ్యపాపములకు అర్థం మారిపోయి చూసుకోండి కావాల్సి వస్తే. ఐహికమైన అర్థంలో చెప్పడంలో ఇక్కడ పరమార్థికమైన అర్థంలో చెబుతున్నాడు. కాబట్టి సర్వదా విషయ చింతయు, పరా అహిత చింతయు. నేను వచ్చే ముందు వాడితో తగాదాపడి వచ్చాను, ఈసారి వెళ్ళినప్పుడైనా వాడిని వేసేయాలి అని ఇక్కడ ఉన్నంతసేపు వాడి గురించి ఆలోచించడం. అప్పుడేమైంది? పరా అహిత చింత. వేద శాస్త్ర ప్రామాణ్య చింత. ఏంటోనండి ఈ జీవితంలో. పురుష సూక్తం నేర్చుకుందామని ఎన్నిసార్లు ట్రై చేశాను, అది మాత్రం రాదు కదా. అప్పటికి చాలామంది దగ్గరికి వెళ్ళాను, కానీ అది రావడం లేదు. ఈ జన్మకి లేదు నాకు అదృష్టం. ఎందుకని? ఏ జన్మలో పాపకర్మమో నేర్చుకోలేకపోతున్నాం, రావడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా, వేదశాస్త్రాలను నేర్చుకుందామని ఎంత ప్రయత్నం చేసినా కొరుకుడు పట్టం లేదు. ఆ తెలివి లేదు, ఆ బుద్ధి లేదు, ఆ జ్ఞానం లేదు, ఆ వివేకం లేదు. ఎంత కష్టపడినా కొరుకుడు పడనటువంటి విషయంగా ఉండదు. అంతా నా పాపకర్మ అని నేను ఎత్తి మీదే వేసుకున్నాను. ఎవరు వేసుకోమన్నారు? ఎవరు వేసుకోమన్నారు? ఈశ్వరుడేమో అలా చెప్పలేదే. ఎక్కడన్నా నీవే కర్తవని చెప్పాడా? నీవు నా వలే అకర్తగా ఉండవయ్యా అంటే మనం ఏం చేసాం? పక్కవాడితో పోటీ పెట్టుకోవడము,
ప్రపంచంతో పోటీ పెట్టుకోవడమో, ఇతరులతో నీవు కాని వారులతో ఐహికమైనటువంటి వారితో పోటీ పెట్టుకోవడమో, పారమార్థికులైన వారితో పోటీ పెట్టుకోవడమో, లేని పోటీని సృష్టించుకోవడమో ఇత్యాది భ్రాంతి కర్మల చేత ఆ చింత ఏర్పడింది. ధర్మాధర్మాద్యభావ చింతయు. ఏది ధర్మమో తెలియదు, ఏది అధర్మమో తెలియదు. ఎక్కడ దాకా వచ్చాం? 10:30. జాగ్రత్తగా గమనించాలి. ఏది ధర్మమో ఏది అధర్మమో మనం సరిగ్గా నిర్ణయం తీసుకుని ఆచరించాలి, కానీ లేకపోతే ఆచరించకూడదు. ధర్మాధర్మ విచక్షణ ఎంత కఠినమైనదంటే, ఎంత సూక్ష్మమైనదంటే, ఎడం చేత్తో మంచినీళ్ళు తాగకూడదు. మీరు కావాలంటే చూసుకోండి, కావాలంటే విశాలాక్షి గారిని అడగండి. ప్రమాణం వాళ్ళ తరంలో ఉంది అంటే ఇప్పుడెవరు ఆచరించడం లేదు. అదిగో ఈ చేత్తో అన్నం తింటున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ చేత్తో తాగలేవు కదా, అప్పుడు ఏం చేయాలి? ఎడం చేయిట పట్టుకుని తాగేటప్పుడు ఈ కుడి చేయి ఆనించాలి. ఆనించి కుడి చేత్తో ఎత్తిపోసుకోవాలి, కానీ ఎడం చేత్తో ఎత్తిపోసుకున్న సందర్భం భావన నీలో ఉండకూడదు. కుడి చేత్తోనే ఎత్తిపోసుకోవాలి. దేంతో తాగాలంటే కుడి చేత్తోనే, ఎడం చేత్తో కాదు. ధర్మాధర్మం అంత సూక్ష్మం. నో పెట్టకూడదు, ఎడం చేత్తో పట్టుకోకూడదు. పాన పాత్ర కానీ భోజ్య పాత్ర కానీ ఎడం చేత్తో పట్టుకోకూడదు. ఎడం చేత్తో పట్టుకుంటే అవి దూషితం అవుతాయి. చెప్తాను, నీ లోపల వైశ్వానర యజ్ఞం చేస్తున్నావు. అది అన్నం తినటం కాదు, నీళ్లు తాగడం కాదు, అది వైశ్వానర యజ్ఞం. యజ్ఞం అన్నప్పుడు దాన్ని పవిత్రంగా చెయ్యాలి. అది కుడి చేత్తోనే చెయ్యాలి, ఎడం చేత్తో చెయ్యకూడదు. ఎందుకని? ఎడం చేత్తో చేసే పనులు కుడి చేత్తో చేయడం లేదు, కుడి చేత్తో చేసే పనులు ఎడం చేత్తో చేయడం లేదు. నేను ఆల్రెడీ 10 సార్లు కడుక్కున్నా, 20 సార్లు కడుక్కున్నా కూడా ఎడమ భాగం ప్రకృతి భాగం, కుడి భాగం పురుష భాగం. అందువలన ఇది సాక్షి భాగం, ఇదేమో కలిసిపోయే భాగం. ఇది త్రిగుణాల్లో కలిసిపోతూ ఉంటుంది, ఇది త్రిగుణాతీతంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎడాపెంగళలో దేని వైపు ఉండవచ్చు? చంద్రనాడి వైపు ఉండకూడదు, సూర్యనాడి వైపు ఉండాలి. కొన్ని కర్మలు చేసేటప్పుడు, పవిత్ర కర్మ చేసేటప్పుడు దాని అర్థం ఏమిటి? సూర్యనాడి మీద శ్వాస నడపాలి, అంతేగాని ఎడం చేత ముట్టుకోవడం కుడి చేత ముట్టుకోవడం కాదు. అది శ్వాస సూర్యనాడి మీద నడపాలంటే కుడి చేయి వాడాలి, అప్పుడు సహజంగా సూర్యనాడి వైపు నడుస్తుంది. ఎడం చేయి వాడగానే సూర్యనాడి నుంచి చంద్రనాడికి మారిపోతుంది. మారిపోతే నీవు ఆ కమలము మధ్యలో ఉండవలసినటువంటి వాడివి కమలము యొక్క దళముల మీద తిరిగి వచ్చేస్తావు. తద్వారా నీకు కర్మఫలం అంటేస్తుంది. అదే నువ్వు సూర్యనాడి మీద ఉంటే కర్మఫలం అంటదు. సుషుమ్నలో ఉంటే అసలు ఆ తెలివే, కర్త అనే తెలివే ఉండదు. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు కర్మ దేంతో చేయాలి? ఎడాపింగళ మీద నడిస్తేనేగా. కాబట్టి ఎడాపింగళలో ఏది నడవాలి అంటే సూర్యనాడి మీదే నడవాలి పవిత్ర కర్మ చేసేటప్పుడు. అపరమైన అంతే, కుడి చేత్తోనే చేయనిస్తాడు. ఎడం చేయి సహకారం అంతే, దీనికి కావాల్సిన అందించడం వరకే దాని పని, కానీ కుదరదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. అంటే బాగా ధర్మ సూక్ష్మం తెలిసిన కుటుంబాలలో పుట్టడం కూడా ఒక రకంగా ఉపయోగమే. మా చిన్నప్పుడు ఎడం చేత్తో పుస్తకం పెట్టుకుని చదవనిచ్చేవాళ్ళు కాదు. తెలుసో తెలియదు. చదవాలంటే కుడి చేత్తోనే పట్టుకోవాలంటే. ఎడం చేత్తో పుస్తకం పట్టుకు చదివెట్టొస్తుందిరా నీకు? చదువు రాదు నీకు, అంతే. ఒప్పుకుంటారా మీరు ఇవాళ? ఏమిటండి మేము అసలు సాఫ్ట్ కాపీ, ఇక్కడ పుస్తకమే లేదు ఇప్పుడు. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాము? కాబట్టి ధర్మాధర్మ్య అభావం. ఇప్పుడు ఏ దశకు వచ్చేసామంటే అసలు ఇది ధర్మం ఇది అధర్మం అని మోడర్న్ వరల్డ్లో చెప్పాలంటే వీలు కాని పరిస్థితికి చేరిపోయి. ఎందుకని? అసలు ఆ కర్మస్థితి అలా లేదు, ఆ కర్త అలా లేడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలట. పరలోకాద్య భావ చింతయు. ఎప్పుడైతే ధర్మాధర్మం లేవో ఇహలోకం పరలోకం అనే భేదం లేకుండా అసలు పరం లేదండి బాబు, ఉన్నది ఇహమే. ఈ గొడవ చాలా అంశాల్లో ఉందండి. చిన్న విషయం కాదు ఇది. అర్థమైందండి?
ఇహమే పరమై ప్రకాశించగాని మెహర్ బాబా ప్రార్థనలో ఒకటి ఉంటుంది. అంటే పరం దృష్టితో ఇహాన్ని చూడాలని అర్థం. అర్థమైందండి. వ్యతిరేకార్థం చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. అసలు పరమే లేదండి, ఉన్నదేహమేనని కూడా. కానీ అది నిరీశ్వరవాదానికి దారితీస్తుంది. పరలోకం లేదనటం దేనికి దారితీస్తుంది? నిరీశ్వరవాదం. ఆ నిరీశ్వరవాదం వల్ల పాషండత్వం వస్తుంది. దాని వలన పతనమే తప్ప ఉత్థానం జరగదన్నమాట. కాబట్టి మానవ జీవితంలో మనం అకర్త, అభోక్త, అసంగి అయినటువంటి స్థితిలో జీవిస్తే తప్ప అజ అనేటటువంటి నిర్ణయానికి మనం రాలేము. కాబట్టి ఇదంతా దేంతో కూడిపెట్టుకుంది? మనసు, వాక్కు, కాయము, కర్త. మనసు, వాక్కు, కాయము, కర్త. అది విచారణ చేసాం. ఇప్పుడు ఇంతకీ కర్త ఉంటే కర్మ ఉన్నట్ట, కర్మ ఉంటే కర్త ఉన్నట్ట? అది తదుపరి విచారణ. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.